దేవునికి మహిమ స్తోత్రం కలుగునుగాక. ప్రియతమ గ్రేస్ రేడియో శ్రోతలందరికీ స్వాగతం, సుస్వాగతం. మిత్రులారా, టీటీఏ సిపిలో అంటే ట్రూత్ అండ్ టైమ్స్ ఏ క్రిస్టియన్ పర్స్పెక్టివ్ అనే ఈ పాడ్కాస్ట్లో నేడు ఒక అత్యంత ప్రాముఖ్యమైన అంశాన్ని మనం చర్చించబోతున్నాం. ఇట్ ఈస్ ఎ న్యూ అవేకనింగ్ that is taking place right in front of our eyes. ఒక సైలెంట్ రెవల్యూషన్, ఒక నిశ్శబ్ద విప్లవం, ఒక నిర్మాణంలో ఉన్న ప్రజాస్వామ్య ఉద్యమం, ఏ డెమోక్రటిక్ మూవ్మెంట్ అండర్ కన్స్ట్రక్షన్. ఇది చరిత్ర కాదు మిత్రులారా, ఇది మన కళ్ళ ముందే జరుగుతున్న నిజం. ఇది రెండు తెలుగు రాష్ట్రాల్లో రూపుదిద్దుకుంటున్న ఒక ఉద్యమ ప్రస్థానం. సో మిత్రులారా, ఈ ప్రధానమైన చర్చలో పాల్గొంటున్న బైబిల్ స్కాలర్స్ మరియు సోషల్ సైంటిస్ట్స్ అయిన మన గౌరవ అతిథులను నేను మీకు పరిచయం చేస్తాను. డాక్టర్ రవికుమార్ దరివేముల గారు, పాస్టర్, గుడ్ షెపర్డ్ చర్చ్, హైదరాబాద్. మరియు శ్రీ డేనియల్ విజయప్రకాష్ గొంతుపులి గారు, సీనియర్ అడ్వకేట్ కమ్ క్రిస్టియన్ ఐడియాలగ్, హైదరాబాద్. ఇరువురు దైవజనులకు హృదయపూర్వక స్వాగతం, సుస్వాగతం. మిత్రులారా, ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాలలో ఒక సాంఘిక రాజకీయ చైతన్యం దినదినం పెరుగుతూ ఒక బలమైన ఉద్యమంగా, ప్రజాస్వామ్య ఉద్యమంగా మారుతుందని అన్ని వర్గాల వారు నేడు భావిస్తున్నారు. ముఖ్యంగా దళిత క్రైస్తవులు, పేద క్రైస్తవులు, అణగారిన దళిత వర్గాలు ఈరోజు తమపై జరుగుతున్న అన్యాయాలైతేనేమి, అట్రాసిటీస్ అయితేనేమి, వాటిపై గొంతెత్తి తీవ్ర స్వరంతో ప్రశ్నిస్తున్నారు. పాలక వర్గాల గుండెల్లో నిద్రపోతున్నారు. మిత్రులారా, ఈ చైతన్యం ఇది మతపరమైనది మాత్రమే కాదు, అసలు కాదు. ఇది ఆత్మగౌరవం, సమానత్వం, రాజ్యాంగ హక్కుల కోసం, రాజకీయ ప్రాతినిధ్యం కోసం సాగుతున్న ఒక విస్తృత సామాజిక పోరాటంగా కనిపిస్తూ ఉంది. మిత్రులారా, 3500 సంవత్సరాలు అంటే 35 శతాబ్దాలు, 35 శతాబ్దాలుగా ఈ కుల వివక్ష భారతదేశ సమాజాన్ని కలుషితం చేసింది, నేటికి చేస్తూనే ఉంది. అంతేకాదు మిత్రులారా, మరీ ముఖ్యంగా 2026 సంవత్సరాల భారతదేశ క్రైస్తవ్యాన్ని, క్రైస్తవ్యంలోకి మారిన దళితులకు కూడా నేటి వరకు, ఇన్ స్పైట్ ఆఫ్ 75 years ఆఫ్ ఇండిపెండెన్స్, సామాజిక వివక్ష నుంచి విముక్తి లభించలేదు. మిత్రులారా, మనము రూరల్ ఏరియాస్లో గమనిస్తే ఈ సోషల్ డిస్క్రిమినేషన్ అన్నది ఇంకా ర్యాంపెంట్గా మనకు కనిపిస్తుంది. నిత్యము అట్రాసిటీసే. ఆల్మోస్ట్ ఎవ్రీ 10 minutes దెర్ ఈస్ వన్ అట్రాసిటీ. వయలెంట్ అప్రెషన్. నిజ జీవితంలో జరిగే ఈ పైశాచిక సంఘటనలు ఒక ఆటవిక సమాజాన్ని సూచిస్తున్నాయి. మిత్రులారా, మతం మారినా, విశ్వాసం మారినా, జీవన శైలి మారినా పరిస్థితి మారలేదే అన్న అసంతృప్తి, నిరాశ పెరిగిపోయింది. ముఖ్యంగా యువతలో, నేటి యువతలో కూడా ఆ యొక్క సెల్ఫ్ రెస్పెక్ట్ మూమెంట్ అన్నది చాలా బలంగా ప్రారంభమైంది. విద్యా వ్యాప్తి వల్లనైతేనేమి, విద్యా ప్రాప్తి వల్లనైతేనేమి,
సోషల్ మీడియా కూడా కొంత బలాన్ని చేకూర్చింది ఈ ఉద్యమానికి. ఎందుకంటే మెయిన్ స్ట్రీమ్ మీడియాలో ఆ యొక్క సపోర్ట్ మనకు 100% సపోర్ట్ అయితే కనపడటం లేదు. సోషల్ మీడియాలో మిత్రులారా మీరంతా గమనించి ఉంటారు, అభినవ అంబేద్కర్లుగా పరిగణింపబడుతున్న ఈ పద్మశ్రీ మందకృష్ణ గారు, విజయ్ కుమార్ ఐఏఎస్ ఆఫీసర్ విజయ్ కుమార్ గారు, ఎంతోమంది ఐపీఎస్ ఐఏఎస్ ఆఫీసర్స్, వీళ్ళందరూ వేలాది మంది పాస్టర్ల నాయకత్వంలో, చర్చ్ లీడర్స్ యొక్క నాయకత్వంలో, సిద్ధాంతకర్తల యొక్క నాయకత్వంలో, ముఖ్యంగా మన డేనియల్ విజయప్రకాష్ గారు కూడా ఈ ఐక్య ఉద్యమంలో సారథులుగా ఉంటున్నారు, కృషి చేస్తున్నారు, ఉద్యమాన్ని నిర్మిస్తున్నారు. వీరందరికీ మనం అభినందనలు తెలియజేస్తున్నాము. అంతేకాకుండా మిత్రులారా, ఈ యొక్క చైతన్యాన్ని రగిలించిన ఉద్యమ జ్వాల అంటే స్పార్క్ ఏమిటి అన్నది పరిశీలించకపోయే ముందు గౌరవనీయులు మన ప్రియతమ పాస్టర్ గారి ప్రార్థనతో తదుపరి ఈ పాడ్కాస్ట్ను మనం కొనసాగిద్దాం. గౌరవనీయులు పాస్టర్ గారి ప్రార్థన. సార్ పరిశుద్ధమైన ప్రేమ గల మా తండ్రి, దయగలనైనా యేసయ్య నీకు వందనాలు. ప్రత్యేకంగా ఈరోజు పాడ్కాస్ట్ ఉన్నాయన ప్రభా, మరి మేము నూతన ప్రజాస్వామ్య నూతన ప్రజాస్వామ్య చైతన్యం ప్రత్యేకంగా ఆంధ్ర తెలంగాణలో ఈ దళిత క్రైస్తవ ఉద్యమం గురించి నాయన ప్రభా మేము డిస్కస్ చేస్తుండగా ప్రభా, నాయన నీ సన్నిధి మాత్రం ఉంచండి ప్రభా. నాయన మీ ఆలోచనలు దయచేయండి ప్రభా. నాయన నీ బిడ్డలుగా నాయన ప్రభా, మరి నీ యొక్క సువార్తను మేము ముందుకు తీసుకెళ్తుండగా ప్రభా, నాయన ప్రభా అన్ని విషయాల్లో మీరు మాకు అనుకూలపరిచి ప్రభా నీ రాజ్యవ్యాప్తి జరుగుటకు నీ కృప దయచేయండి నాయన ప్రభా. నీ బిడ్డలు చేస్తున్నటువంటి ఈ పోరాటంలో ఉద్యమంలో మీరు ఉండండి నాయన ప్రభా. నాయన అనేకులకు దీవెనకరంగా ఉంటకు నాయన ప్రభా సహాయం దయచేయండి ప్రభా. నాయన ఈ ఉద్యమాలన్నీ కూడా నాయన నీ రాజ్య వ్యాప్తి నిమిత్తం జరుగుటకు నీ కృప దయచేయండి ప్రభా. బిడ్డలు డిస్కస్ చేస్తుండగా నాయన ప్రభా నీ దాసులు నాయన ప్రభా డానియల్ విజయ్ గారిని, మరి బ్రదర్ హేమసాగర్ గారిని మీరు దీవించండి, ఆశ్రదించండి ప్రభా. ఈ డిస్కషన్ ద్వారా మేము ఆత్మీయంగా నాయన మరి అన్ని విషయాల్లో బలపడి నాయన ప్రభా ముందుకు సాగుటకు నీ వైపు చూసినకు నీ కృప దయచేయమని, ఈ పాడ్కాస్ట్ అంతలో మీరు నడిపించమని, సమస్త మహిమ ఘనత ప్రభావాలు మీకు ఆరోపిస్తూ మా ప్రభువుని రక్షకుడైన యేసుక్రీస్తు పేట ప్రార్థించి అడిగి వేడుకొంచున్నాం తండ్రి, ఆమేన్. మిత్రులారా, రెండు విషయాలు మాట్లాడి తదుపరి గౌరవనీయులైన మన అతిథులకు మైక్ అప్పగించేస్తాను. వీఆర్ డిస్కసింగ్ ద ఇమ్మీడియట్ కాజెస్ ఫర్ ద రైజ్ ఆఫ్ దిస్ అజిటేషన్ ఆర్ ఆ మూమెంట్. ఇమ్మీడియట్ రీజన్స్ ఏమిటంటే, మార్చి 25, 2025లో జరిగిన ఆ యొక్క సంఘటన ఏది, హతసాక్షి ప్రవీణ్ పగడాల గారి మార్టియర్డమ్ తెలుగు క్రైస్తవ లోకాన్ని తీవ్రమైన మనస్తాపానికి, ఎనలేని దుఃఖానికి గురి చేసింది ఈ సంఘటన. కానీ క్రిస్టియన్స్ ఆర్ హైలీ ప్యాట్రియాటిక్ పీపుల్. క్రిస్టియన్స్ ఆర్ హైలీ లా అబైడింగ్ సిటిజన్స్ ఆఫ్ దిస్ కంట్రీ. కాబట్టి ఆ యొక్క బాధను దిగమ్రింగి ఓర్చుకున్నారు నిశ్శబ్దంగా. అదేవిధంగా ఎగ్జాక్ట్లీ ఆఫ్టర్ 1 year 24th March 2026న వచ్చిన అపెక్స్ కోర్టు జడ్జిమెంట్, చింతాడ ఆనంద్, పాస్టర్ చింతాడ ఆనంద్ వర్సెస్ స్టేట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్. ఈ కేసులో అపెక్స్ కోర్టు ఏం చేసింది, ఏపీ హైకోర్టు జడ్జిమెంటును అప్హోల్డ్ చేస్తూ అపీల్ను డిస్మిస్ చేసింది. సో ఉన్నత న్యాయస్థానము
బాధితునికి జరిగిన అట్రాసిటీని చూడలేదు, అతనికి కలిగిన అవమానాన్ని చూడలేదు, దూషణ క్యాస్ట్ పేరు మీద కులము పేరిట అతన్ని దూషించిన విషయాన్ని వారు గమనించలేదు, చావు దెబ్బలు గాయాలు అస్సలు చూడలేదు. కండ్లు మూసుకొని కన్వర్ట్ అయినాడా లేదా, ఇతను పాస్టరా కాదా, క్రిస్టియన్ ప్రీచర్ కాబట్టి, క్రైస్తవుడు కాబట్టి ఈ చట్టం కింద ఇతనికి న్యాయం జరగదు అని అమానవీయంగా తీర్పును ఇచ్చారు. సో చింతాడ ఆనంద్ గారికి జరిగిన అన్యాయము ఘోర అన్యాయము. ఇది ఒక దళితులకు క్రైస్తవులకు మాత్రమే కాదు మిత్రులారా, ఎంటైర్ ఇండియన్ పాపులేషన్కు, ముఖ్యంగా ప్రోగ్రెసివ్ ఇండియన్స్ అందరికీ ఇది వారి హృదయాలను గాయపరిచింది. మిత్రులారా, ప్రభుత్వాలు అయితేనేమి, ప్రైమ్ మినిస్టర్ గారు అయితేనేమి, ముఖ్యమంత్రులు అయితేనేమి, కోర్టులు ఆఫీసులు ఎక్కడా దళిత క్రైస్తవులకు న్యాయం జరగదు అని మనకు ఒక సంకేతం లభించినట్లయింది. చట్టాలు తీసుకుంటే మనము ఈ చట్టాలన్నీ దళిత క్రైస్తవులను శిక్షించడానికా అన్న సందేహం కలుగుతూ ఉంది మిత్రులారా. ఫర్ ఎగ్జాంపుల్, let us take 1950 presidential order that we are going to discuss in the main discussion in detail. Kani, but this is for the past 75 years, this law is weaponized to oppress the Dalit Christians. Why Dalit Christians only are targeted? This is the $1 million question. Again, you take anti-conversion laws. Anti-conversion laws మీకందరికీ తెలుసు, ఒక ఫాల్స్ హుడ్ మీద నిర్మించిన ఒక చట్టం ఇది. ఫోర్స్డ్ కన్వర్షన్ అంటారు, ఫోర్స్ఫుల్ కన్వర్షన్ అన్న ఒక ఇమాజినరీ అండ్ బేస్లెస్ అలిగేషన్ మీద ఒక డ్రాకోనియన్ లాను వీళ్ళు తీసుకొని వచ్చి, ఆ చట్టాన్ని, నల్ల చట్టాన్ని తీసుకువచ్చినారు. సరే, every citizen has to obey the law, but what is more dangerous, danger involved in this system is మనువాద సైన్యాలను ఏర్పాటు చేశారు. మనువాద సైన్యాలను ఏర్పాటు చేసి ఈ చట్టాన్ని ఇంప్లిమెంట్ చేయడానికి గుంపు హింస, మాబ్ వయలెన్స్ అనే ఒక పైశాచిక సంస్కృతికి తెరలేపాయి కొన్ని రాష్ట్రాల్లో, కొన్ని ప్రభుత్వాలు, నాట్ ఇన్ ఎంటైర్ ఇండియా. కొన్ని హైపర్ సెన్సిటివ్ స్టేట్స్ పేర్లు చెప్తాను, వాటిని మీకందరికీ తెలుసు. అవి ఛత్తీస్గఢ్, మధ్యప్రదేశ్, మణిపూర్, ఉత్తరప్రదేశ్ లాంటి స్టేట్స్ నిజంగా ఈ క్రిస్టియన్ పర్సెక్యూషన్కు కేంద్ర బిందువులుగా మారిపోయాయి. అంతేకాదు మిత్రులారా, జనరల్గా ఒక పర్సెప్షన్ ఏమిటంటే, ఒక గ్రీవెన్స్ ఏమిటంటే, అందరి హృదయాల్లో ఉన్న బాధ ఏమిటంటే, దేశ సంపదలో దళిత క్రైస్తవులకు వారసత్వం లేదు, దళిత క్రైస్తవులకు ఆస్తులు లేవు, భూములు లేవు, ఉద్యోగాలు లేవు, గౌరవం లేదు, సమానత్వం లేదు, స్వాతంత్రం లేదు, పైగా వివక్ష, సంఖ్యలు, కన్నీళ్లు తప్ప అని ఒక కవి రీసెంట్గా సోషల్ మీడియాలో అది వచ్చింది. అది నిజంగా అది దాంట్లో ట్రూత్ ఎంత అన్నది మనము ఆలోచించుకోవాలి. ఇతరులకు ఎవ్వరికీ లేని వివక్ష, సమాజంలో ఇతర వర్గాలకు ఎవ్వరికీ లేని వివక్ష ఈరోజు నేడు భారతదేశంలో 30%, 25% దగ్గర ఉన్న ఎస్సీలకు, దగ్గర ఒక 4% ఉన్న క్రైస్తవులకు, బోత్ పుట్ టుగెదర్ 30% ఆఫ్ ద పాపులేషన్ అని చెప్పవచ్చును. యాజ్ పర్ ద అప్డేటెడ్ క్యాస్ట్ సెన్సస్ ఇట్ ఈస్ ప్రొజెక్టెడ్ ఫిగర్స్. కాబట్టి మిత్రులారా, కొన్ని ప్రశ్నలు, రాజ్యాంగం వీరికి వర్తించదా? ఇది మొదటి ప్రశ్న.
రెండవ ప్రశ్న, ఈ పోరాటంలో చర్చ్ యొక్క పాత్ర ఉధృతంగా ఉండబోతుందా? యుద్ధము యెహోవాదే అని చర్చ్ బ్యాటిల్ ఫీల్డ్లోకి దిగి క్రైస్తవుల నాయకత్వంలో ఈ పోరాటం సాగనుందా? మూడవ ప్రశ్న, దళితులు అగ్రకుల క్రైస్తవులు అన్న ఎటువంటి భేదం లేకుండా అందరూ కలిసి సమైక్య పోరాటం చేసి దీనిని తప్పకుండా సాధిస్తారా అన్నది మూడవ ప్రశ్న. ఇది ఒక దళితుల సమస్యనే కాదు, దళిత హక్కుల సమస్య కాదు, రాజ్యాంగ హక్కుల పోరాటమే కాదు, మానవ హక్కుల పోరాటం కూడా. కాబట్టి ప్రోగ్రెసివ్ పొలిటికల్ పార్టీస్ను, మోడరేట్ హిందూస్నందరినీ, అదేవిధంగా ముస్లిం సోదరులను, మోస్ట్ బ్యాక్వర్డ్ క్లాసెస్ను, ట్రైబల్స్ను అందరినీ కలుపుకొని ఒక గొప్ప ఉద్యమాన్ని నిర్మించగలరా అన్న ప్రశ్నలకు మిత్రులారా ప్రధాన చర్చలో సమాధానాలు వెతుకుదాం. సో విత్ దిస్ బ్రీఫ్ ఇంట్రడక్షన్ లెట్ us go to our learned and distinguished scholars. First question goes to our learned advocate గారు. సార్, ఇప్పుడు దళితులు క్రైస్తవ వర్గాలలో పెరుగుతున్న ఈ యొక్క కొత్త చైతన్యానికి సామాజిక, ఆర్థిక, రాజకీయ, ఆధ్యాత్మిక కారణాలు ఏమిటి? ఈ ఉద్యమ మూలాలను వివరించండి. థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. యూ హ్యావ్ 25 minutes. థ్యాంక్ యూ వెరీ మచ్. Thank you, uncle. You have given a very good and though it is brief, but చాలా స్పష్టంగా కవర్ చేశారు ఇంట్రడక్షన్ లో. ఎవ్రీథింగ్ హ్యాస్ బిన్ కవర్డ్ అండ్ విచ్ హ్యాస్ థ్రోన్ లైట్ ఫర్ అస్ టు కవర్ ది టాపిక్స్. థ్యాంక్ యూ. అండ్ ఆ టాపిక్ లోకి వెళ్లే ముందు ఐ వుడ్ జస్ట్ లైక్ గోయింగ్ టు ది హిస్టరీ. అంటే హిస్టరీ నుంచి రాకపోతే దీన్ని ఎక్కడ మనం ఈ మూలాల్ని ఎక్కడ మనం అంతమొందించాలనేది కూడా కొంత మనకి వీ కాంట్ చాక్ అవుట్ ది ప్లాన్ ఆఫ్ యాక్షన్ అనే కోణంతో నేను హిస్టరీ కూడా కొంత చూడాలనేది కొద్దిసేపు అనుకున్నాను. సో ఇది చూస్తే దళితుల మీద జరిగే వివక్ష కావచ్చు, అంటరాంతన కావచ్చు, వాళ్ళ మీద జరిగే దాడులు కావచ్చు, నిరాకరించబడిన జనాంగం కావచ్చు, ఈ జనాంగం అంతా కూడా ఎప్పటి నుంచి సఫర్ అవుతున్నారంటే సిన్స్ సెంచరీస్ దెర్ ఇస్ నో చేంజ్. మార్పు ఏం లేదు, రోజు రోజుకి ఎక్కువ అవుతూనే ఉంది. ఎక్కువ అవడానికి గల కారణం మనలో ఎఫెక్టివ్నెస్ పెరగడమే ఎక్కువ అవడం కారణం. సో ఇంకొకటి ఏంటంటే వాళ్ళు దే ఆర్ ఇన్ ఏ థ్రెట్, అదొకటి. సో ఇవి పక్కన పెడితే అసలు ఏంటి, ఎందుకు వచ్చింది ఈ కుల వ్యవస్థ, ఏంటి ఎక్కడ ఏ దేశాల్లో లేని కుల వ్యవస్థ భారతదేశంలో ఎందుకు ఉంది, ఎందుకు వచ్చిందని చూస్తే దీని మూలాలు హిందుత్వంలో ఉన్నాయి. హిందుత్వంలో అంటే ప్రధానంగా వేదాల్లో ఉన్నాయి. సో దీని మూలాలు హిందుత్వంలో ఉన్నాయి, హిందూ మతంలో ఉన్నాయి, ప్రధానంగా వేదాల్లో ఉన్నాయి. సో వేదాల్లో అప్పట్లో వాళ్ళు చేసింది ఏంటి, ఎలా చేశారు ఈ విభజన అనేది చూస్తే మనం వృత్తులను బట్టి విభజన చేశారు వాళ్ళు. అంటే ఒక్కొక్క వర్గం వాళ్ళ యొక్క చేసే వృత్తులను బట్టి విభజన చేశారు. ఉదాహరణకి మొదటగా బ్రాహ్మణులు. సో బ్రాహ్మణులు ఏంటి, పూజారులు. సో దైవికంగా సంబంధమైన కానీ చదువుకున్న కానీ ఏదైనా కానీ పూజారి వ్యవస్థలో ఉన్నారు కాబట్టి వాళ్ళని ఒక వర్గంగా చేశారు. అట్లాగే క్షత్రియులు, వైశ్యులు. సో వైశ్యులు అంటే వ్యాపారస్తులు. సో వ్యాపారస్తులు వాళ్ళు ఒక వర్గంగా చేశారు వాళ్ళ యొక్క వృత్తిని బట్టి. మూడవది క్షత్రియులు. సో క్షత్రియులు అంటే వారియర్స్, ఒక రకంగా చెప్పాలంటే రాజులు, వారియర్స్. సో వాళ్ళని ఒక వర్గంగా చేశారు. నాలుగోది శూద్రులు. సో శూద్రులు అంటే అందరిని కలిపి శూద్రులు వేశారు. రకరకాల యొక్క పనులను బట్టి అందరిని కలిపి శూద్రులుగా విభజించడం. ఇది దీనికి మూలం హిందుత్వంలో ఉన్న వేదాలు. కానీ అది రాను ఏమైందంటే అప్పట్లో వాళ్ళు కేవలం ఒక రకంగా చెప్పండి, మనకి ఎకనామిక్స్లో డివిజన్ ఆఫ్ లేబర్ ఎట్టుందో ఆ డివిజన్ ఆఫ్ లేబర్కి అనుకూలంగా దీన్ని చేసిన దాన్ని ఇన్స్టిట్యూషనలైజ్ చేసేసి ఆ కులాలనే నిచ్చెన మెట్ల వ్యవస్థలాగా తీసుకువచ్చి ఆ నిచ్చెన మెట్ల వ్యవస్థలో పైన బ్రాహ్మణుల తర్వాత వైశ్యులు, వైశ్యుల తర్వాత క్షత్రియుల తర్వాత శూద్రులని, శూద్రుల్లో మళ్ళీ పెడగొట్టి అతి శూద్రులు అని చెప్పి మనల్ని షెడ్యూల్ కులాలని, షెడ్యూల్ తెగల్ని అట్టడుగు స్థాయిలోకి పడేశారు. సో ఈ పడేసిన క్రమంలో రాను ఏమైంది అంటే అణచివేత ఎక్కువైపోయింది. అంటే హేయమైన పనులు ఏవైతే ఉన్నాయో ఆ హేయమైన పనులను కూడా మనకి అప్పచెప్పడం జరిగింది. ఈ రోజు వరకు కొనసాగుతున్నాయి. అంటే ఫర్ ఎగ్జాంపుల్ హేయమైన పనులు అంటే
మాన్యువల్ స్కావెంజింగ్. మాన్యువల్ స్కావెంజింగ్ తీసుకోండి. మాన్యువల్ స్కావెంజింగ్ ఈ రోజుకి దళిత వర్గాలే చేస్తున్నాయి. ఈ రోజుకి దళిత వర్గాలే చేస్తున్నాయి. మనకు ఆ రోజు ఉన్నట్టు మట్టి దొడ్లు అవి లేకపోయినా, లేకపోతే వాళ్ళ సెప్టిక్ ట్యాంకులు క్లీనింగ్ వచ్చినా, సెప్టిక్ ట్యాంక్ క్లీనింగ్ కూడా దళితే చేస్తున్నారు. వాళ్ళకే ఎన్ఎస్కేఎఫ్డిసి లేకపోతే సఫాయి కర్మచారి ఆందోళన ప్రకారం ఎన్ఎస్కేఎఫ్డిసిలో చేసే స్కీమ్స్ ప్రకారం జెట్టింగ్ మిషన్ కూడా వాళ్ళకి వేస్తున్నారు, సిన్స్ దే ఆర్ డిస్ప్లేస్. సో దీన్ని ఒక పెద్ద ఉద్యమంగా చేయడం జరిగింది. రీసెంట్ టైమ్స్ వరకు కూడా ఉద్యమంగా జరిగింది, ఇప్పటికి జరుగుతుంది. సఫాయి కర్మచారి ఆందోళన బెజవాడ విల్సన్ గారి నాయకత్వంలో జాతీయ స్థాయిలో ఈ రోజుకి ఉద్యమం జరుగుతుంది. ఈ రోజుకి కొనసాగుతుంది. మట్టిదడ్లకు పడేయడం జరిగింది, ఇవన్నీ చేయడం జరిగింది. అంటే దానికి ఒక చిన్న ఉదాహరణ చెప్తాను. ఫర్ ఎగ్జాంపుల్, మన పిల్లవాడు గబుక్కునే మన మీద యూరిన్ పోసినా, వాడు దొడ్డి కూర్చున్నా చాలా కష్టపడతాం. క్లీన్ చేయాలన్నా ఏం చేయాలన్నా ముక్కు మూసుకొని, వాడు దొడ్డి కూర్చొని ముక్కు మూసుకొని చేస్తాం. తల్లి అంటే పాపం మామూలు చేస్తాం, కానీ తండ్రిని చూడండి ఎప్పుడైనా పరిస్థితుల్లో ఉంటే ముక్కు మూసుకొని చేస్తారు. అంటే అప్పటికప్పుడు జరిగిన దానికి అంత కష్టపడితే మనం, లేదా కాకిరెట్ట పెట్టరెట్టేసింది అనుకుంటే చాలా బాధపడిపోతాం, తుడిచేసుకుంటాం, వెంటనే ఇది చేసుకుంటాం. కానీ ముక్కు మొఖం తెలియని వాడి దీన్ని కొన్ని నెలలో సంవత్సరం తర్వాత వాళ్ళు నెత్తి మీద పెట్టుకొని మోసుకెళ్లే పనిని చేయించారు. ఎవరితో చేయించారు? దళిత వర్గాలు. అది వాళ్ళు మీరు చేయాలరా, ఇది మీ తలరాత అనేది. ఇంకొక ఎగ్జాంపుల్ కూడా చెప్తాను. ఎస్పెషల్లీ తెలంగాణ ప్రాంతంలో ఎక్కువ ఉంది. బొంద పెట్టడం ఉంటారు ఇక్కడ. బొంద పెట్టడం, పోడ్చడం లేదా తగలబెట్టడం, అంటే కాటి కాపర్ రోల్. స్టిల్ ఇట్ ఈస్ గోయింగ్ ఆన్. తెలంగాణలో స్టిల్ ఇట్ ఈస్ గోయింగ్ ఆన్. మేము బహుశా ఒక 10 years బ్యాక్ ఒక కేసు చేసాం. వికారాబాద్ దగ్గరలో ఊరు మర్లుపర్లి ఏదో ఉంది, చెన్నారెడ్డి గారి ఊరు, మాజీ ముఖ్యమంత్రి చెన్నారెడ్డి గారి ఊరు. ఆ ఊర్లో ఏంటంటే ఒక షెడ్యూల్ కులాల్లోని ఒక ఉపకులం వాళ్ళు ఏంటంటే అక్కడ ఎవరింట్లో ఉన్నా చనిపోయినా వాళ్ళని పాతి పెట్టడం లేదా అడవికి వెళ్ళి కట్టెలు కొట్టుకొచ్చి కాల్చడం అనేది వీళ్ళ డ్యూటీ. వీళ్ళు కులాచారం మతాచారం కింద భావిస్తారు దీన్ని. ఇది కనుక నిరాకరిస్తే మాకు శాపం వస్తుందనే ఫీలింగ్లో ఈ రోజుకున్నారు వాళ్ళు. సో వాళ్ళు ఒక రెడ్లింట్లో చనిపోతే ఆ రెడ్డి ఒక ఆయన పిలిచి, ఇట్లా మా ఇంట్లో చనిపోయారు కాబట్టి మేము కాల్చాలి, అడవికి వెళ్ళి మంచి కట్టెలు కొట్టుకురండిరా అంటే, వీళ్ళు అడవికి వెళ్ళి కష్టపడి మంచి కట్టెలు కొట్టుకొచ్చి ఆ కట్టెలని పేర్చి ఆ కట్టెల మీద బాడీని పెట్టి కాల్చి అంత చేసినాక ఇంటికి డబ్బుల కోసం వెళ్ళారు. వెళ్తే వీళ్ళు అడిగినంత ఇవ్వలేదు. అదేంటి రెడ్డి, మేము ఎంత కష్టపడి చేసాం కదా, మాకు ఇవ్వకపోతే ఎట్లా అంటే వాళ్ళని కులం పేరుతో తిట్టి కొట్టారు. కొట్టినాక వీళ్ళు ఏం చేశారంటే బాధ కలిగి పోలీస్ స్టేషన్కి వెళ్ళారు. పోలీస్ స్టేషన్కి వెళ్తే కేసు రిజిస్టర్ అయింది. ఎప్పుడైతే కేసు పెట్టారో వాళ్ళని సోషల్ బాయ్కౌట్ చేశారు. సోషల్ బాయ్కౌట్, ఎకనామిక్ బాయ్కౌట్ చేశారు. బట్ నో యాక్షన్ వాజ్ టేకెన్ అగేన్స్ట్ ది కల్ప్రిట్స్. అప్పుడు అది మా నోటీస్లోకి వచ్చినాక మేము చాలా కష్టపడ్డాం, పని జరగలేదు. ఎందుకంటే అప్పుడు హోమ్ మినిస్టర్ కూడా అదే జిల్లా కాబట్టి అంత పెద్ద ఎక్కువ ఉండేది కాదు ఇంపాక్ట్. సో అప్పుడు అనుకోకుండా ఏమైందంటే జూబ్లీ హాల్లో ఒక కాన్ఫరెన్స్ పెట్టారు. కాన్ఫరెన్స్ ఏంటి? విత్ పోలీస్ డిపార్ట్మెంట్, ఆల్ వింగ్స్ ఆఫ్ పోలీస్ డిపార్ట్మెంట్, ఉమెన్ అండ్ చైల్డ్ వెల్ఫేర్ డిపార్ట్మెంట్ అండ్ ఎన్జిఓస్తో పెట్టారు. పెట్టినప్పుడు మాకు జనరల్గా ఏంటంటే మేము ప్రశ్నిస్తాం కాబట్టి మమ్మల్ని నక్సలైట్ లాగా చూసి ఇట్లాంటి మీటింగ్లు మాకు ఇవ్వరు ఇన్విటేషన్. బట్ దెర్ వాజ్ ఎ గుడ్ ఆఫీసర్, దళిత ఆఫీసర్. ఆయన ఏం చేశారంటే లాస్ట్ మూమెంట్ లిస్ట్ బయటకు వచ్చేవారు కాగి ఆ నిక్ ఆఫ్ ది మూమెంట్లో మా పేరు ఇంక్లూడ్ చేసి మాకు ఫోన్ చేసి చెప్పాడు, మీ పేరుని లిస్ట్లో ఇంక్లూడ్ చేశాం కాబట్టి మీ పేరు చెప్తే మిమ్మల్ని అక్కడ పంపించేస్తారు మీ ఆర్గనైజేషన్ని, మీకు ఇన్విటేషన్ రాదు ఎందుకంటే టైం అయిపోయింది కదా రాదు, ముందుగానే పెడితే మీ పేరు తీసేయమంటారని చెప్పి మేము పెట్టలేదు చెప్పి పెట్టాడు ఆయన. సో వీ వెంట ఇన్ టు ది మీటింగ్, కూర్చున్నాం, అంత చక్క ఒకరినొకరు పొగుడుకోవడం ఇదే సరిపోతుంది. సో మాకేమో మైక్ రావట్లేదు. సో అల్టిమేట్గా కొద్దిగా హడావిడి చేసి మైక్ తీసుకున్నాం. మైక్ తీసుకున్నాక మేమేం చేసామంటే వీ కెప్ట్ 10 cases ఇన్ ఫ్రంట్ ఆఫ్ ది టేబుల్. వన్ సైడ్ అంతా ఆర్గనైజేషన్స్, వన్ సైడ్ అంతా ఆల్ పోలీస్ డిపార్ట్మెంట్స్, ఉమెన్ అండ్ చైల్డ్ వెల్ఫేర్, హోమ్ మినిస్టర్, ఉమెన్ అండ్ చైల్డ్ వెల్ఫేర్ మినిస్ట్రీ, వీళ్ళందరూ కూడా ఉన్నారు. సో మేమేం చెప్పామంటే, అమ్మ మొత్తం రాష్ట్రం మొత్తం మీద 10 కేసులు తీసుకొచ్చాం. ఈ 10 కేసుల్లో 9 కేసులు మీ జిల్లాలోవే, ఒక కేసు మటుకు కృష్ణా జిల్లా నుంచి అని చెప్పి ఈ పర్టికులర్ కేసుని డీటెయిల్డ్గా చెప్పి అన్ని చెప్పినాక దీనిలో 18 మంది ఉన్నారు అక్యూజ్డ్, ఇంతవరకు అరెస్ట్ కాలేదు అని చెప్పి బాగా బొంబాట్ చేసాం అన్నిటిని. మీడియా ఉంది. సో మీడియాలో బాగా బొంబాట్ అయ్యి ఏమి చేయలేని పరిస్థితిలో హోమ్ మినిస్టర్ మైక్ తీసుకొని నేను మీకు అష్యూరెన్స్ ఇస్తున్నాను 1 week లోపు వీళ్ళు అరెస్ట్ ది అక్యూజ్డ్ అని చెప్పి 1 week లోపు అరెస్ట్ చేశారు. అంటే సంఘటన జరిగినాక 6 నెలల తర్వాత జరిగింది. అది కూడా ఏంటి, ఏదో సిన్స్ వి గాట్ దిస్ ఆపర్చునిటీ వి కుడ్ డూ ఇట్. సో అంత పోరాటం చేయాలి. సో అది ఈ రోజుకి అదే పరిస్థితిలో ఉన్నారు. ఈ రోజుకి అదే పరిస్థితి అంటే ఏంటి, తర్వాత వాళ్ళతో మాట్లాడితే వాళ్ళు ఏమంటారు, మమ్మల్ని పిలవడం మానేశారు, మమ్మల్ని పిలవకపోతే ఎట్లా, మేము ఎలా బతకాలి,
అనే దుర్భర ఆలోచనలో, దుర్భర పరిస్థితిలో వాళ్ళు ఉన్నారు. అంటే ల్యాక్ ఆఫ్ నాలెడ్జ్. మరి నాలెడ్జ్ ఎవరు ఇవ్వాలి అనేది వస్తుంది. ఆ రోజుల్లో బ్రిటిష్ వాళ్ళు ఇచ్చారు. బ్రిటిష్ వాళ్ళు ఇచ్చిన తర్వాత ఎక్కడ మనం ఫెయిల్ అవుతున్నాం, ఆ గ్యాప్ ఎందుకు వస్తుంది ఇంకా, ఆ రోజు నుంచి ఈ రోజు వరకు వీళ్ళు ఎందుకు పైకి రాలేకపోతున్నారు, ఎందుకు బయటికి రావట్లేదు, ఇంకా అదే పరిస్థితులు ఎందుకు ఉన్నారు అనేది కూడా సంఘం ఆలోచించాలి. ఆ రోజు సంఘం, ఎందుకంటే గవర్నమెంట్స్ విల్ నాట్ ప్లే. అక్కడికి అది వదిలేస్తే, ఆ ఇన్సిడెంట్ వదిలేస్తే, అంటే నేను ఎందుకు చెప్తున్నా అంటే వందల సంవత్సరాల నుంచి ఇంకా అదే పరిస్థితిలో కొనసాగుతున్నాం. స్వాతంత్రం వచ్చి 70 సంవత్సరాలు అయిందని ప్రతి సంవత్సరం మనం చేసుకుంటాం ఎన్ని. సో ఇలా చూసుకుంటా ఒక్కొక్కటి వస్తే ఇవాళ ఉన్న పరిస్థితి చూస్తే మనం ఏంటంటే ఇది వేర్లు ఊనుకుపోయి ఉంది. ఈ కుల వ్యవస్థ, అంటరాంతనం ఇవన్నీ కూడా వేర్లు ఊనుకుపోయి ఉన్నాయి. సో ఇవాళ మనం చేసే పోరాటాలు ఉన్నాయి. దళితులుగా, షెడ్యూల్ కులాలు, షెడ్యూల్ దగ్గర మనం చేసే పోరాటం దేనికోసం? అంటరానితనం వ్యతిరేకంగా, వివక్షకు వ్యతిరేకంగా, న్యాయం సాధించలేని పరిస్థితులు, న్యాయ పోరాటాలు, సమానత్వం, సమభాగం, సరి అయిన ప్రాతినిధ్యం కోసం ఈ రోజుకి పోరాటం చేయాల్సిన పరిస్థితి ఉంది మనకి. ఓ పక్కన పోవర్టీని ఇరాడికేట్ చేసే పరిస్థితులు లేనప్పటికీ ఈ ఉద్యమాలు ఖచ్చితంగా నిరంతరం చేయాల్సిన పరిస్థితిలోనే మన రిసోర్సెస్, హ్యూమన్ రిసోర్సెస్ కానీ, ఫైనాన్షియల్ కానీ వేస్ట్ అయిపోతుంది. సో ఇవన్నీ పక్కన పెడితే ఇవాళ కొత్తగా మళ్ళీ వచ్చి మన నెత్తి మీద పడింది ఏంటంటే క్రైస్తవులుగా మన మీద క్రైస్తవులుగా దాడులు ఎక్కువైపోయినాయి, చాలా ఎక్కువైపోయినాయి. మనల్ని రాంగ్గా ప్రొజెక్ట్ చేయడం చాలా ఎక్కువైపోయింది. ఇప్పుడు రీసెంట్ జరిగిన ఇన్సిడెంట్ని చూడండి. ఈ ఇన్సిడెంట్కి ప్రవీణ్ కుమార్ గారి ఇన్సిడెంట్ జోడించి ఏం చెప్తున్నారు? ఆయన తాగుబోతూ తాక్కుంటూ వెళ్ళి పడి యాక్సిడెంట్లో చచ్చిపోతే ఆయన చంపారన్నారు. ఇవాళ ఇతనే చేస్తున్నాడని చెప్పి మళ్ళీ మొదలుపెట్టారు. సో ఇట్లా అంటే మిగతా మతాల్లో, మిగతా కులాల్లో తప్పులు చేయని వాళ్ళు లేరా అనేది, అంటే మనం ఏదో తప్పు చేయొచ్చు అనేది నా ఉద్దేశం కాదు. జస్ట్ కంపారిటివ్గా చెప్తున్నాను. జైలుకి వెళ్ళిన వాళ్ళు ముఖ్యమంత్రులు అవుతున్నారు. జైలుకి ఊరిని వెళ్ళట్లేదు, తప్పులు చేసి వెళ్తున్నారు. సో అందరూ అదే దీనిలో ఉన్నారు. కాబట్టి నేనేమంటానంటే అందరికీ సమన్యాయం, సమాన కోణం చూసి అందరినీ ఒకే రకంగా చూడండి. అంటే నేను తప్పు చేస్తేనేమో దాన్ని బాగా బ్లోఅప్ చేసి నన్ను, నా మతాన్ని ఇచ్చేస్తూ ఇది ఇట్లా చూసుకుంటూ వెళ్తే మనం మాన్యువల్ స్కావెంజ్ ఒకటి, ఇందాక ఈ రెండు చెప్పాను కదా. అట్లాగే మనకేమైంది, ఉద్యమాలు కాలక్రమేణా వస్తూ చూస్తే స్వాతంత్రం వచ్చింది. స్వాతంత్రం తర్వాత ఉద్యమాలు బాగా ఎక్కువ రూపం దాల్చినాయి. మరి అంబేద్కర్ గారు ఆ రోజుల్లో మరి ఈ నిమ్న జాతికి సంబంధించిన వాడే కాబట్టి ఆయన దాన్ని భుజాన్ని వేసుకొని మరి రాజ్యాంగాన్ని దాన్ని దృష్టిలో పెట్టుకొని రాయటం జరిగింది. కానీ అది ఈ రోజు వరకు సరిగా అమలు కాకపోవడం వల్ల మనకి న్యాయం జరగట్లేదు. అట్ ద సేమ్ టైం ఆయన్ను కూడా పక్కకు పెట్టారు. ఇంటెన్షనల్గా అప్పట్లో ఉన్న ప్రభుత్వాలు ఆయన్ని ఇంటెన్షనల్గా పక్కకు పెట్టారు, ఓడించారు, పక్కకు పెట్టారు, హ్యూమిలేట్ చేశారు, అన్ని జరిగింది. సిమిలర్ అలా జరుగుతూనే ఉంది. ఆ తర్వాత వస్తే మనకి మధ్యలో కన్సీరామ్ గారు వచ్చారు. కన్సీరామ్ గారు మరి రాజ్యాధికారం సాధించాడు. సో రాజ్యాధికారం సాధించి కొంతమేరకు ఆయన కొంత ముందుకు తీసుకెళ్ళగలిగాడు. కానీ అది ఎక్కువ కాలం నిలవనేమలేదు. సో ఇట్లా అనేక ప్రయత్నాలు జరుగుతున్నా కానీ చెప్పుకోదగ్గ మార్పు, చెప్పుకోదగ్గ ఇది ఎక్కడ కూడా రాలేదు. ఆ రాంటి నుంచి ఈ రాంటి వరకు రోజు రోజుకి మన మీద పెరుగుతూనే ఉన్నాయి. ఇప్పుడు కొత్తగా యాడ్ అయింది ఏంటంటే దళితులు అంతకుముందు కుల వివక్ష ఇవన్నీ ఎదుర్కొంటే అవడం, ఇవాళ చూస్తే మనకి జెండర్ కుల వివక్షతో పాటు మత వివక్ష కూడా వచ్చింది. దళిత క్రైస్తవుల మీదకి మత వివక్ష కూడా వచ్చింది. అదే దళిత స్త్రీలు అనుకోండి, దే ఫేస్ యాజ్ దళిత్ ఉమెన్ అండ్ దళిత్, రెండోది మళ్ళీ మతం. సో ఇవన్నీ కూడా మనకి యాడ్ అవుతున్నాయి. ఈ యాడ్ అయిన క్రమంలో పుండు మీద రోకల్ పోట్లాగా అయిపోయింది మన పరిస్థితి. సో ఇక్కడ హౌ వీఆర్ గోయింగ్ టు ఓవర్కమ్ దెమ్ అనేది మనకు ఖచ్చితంగా చూసుకోవాల్సిన అవసరం ఉంది. రెండోది ఏంటంటే ఇవన్నీ కూడా దే ఆర్ ఎఫెక్టింగ్. మనకి వీ హ్యాడ్ వెరీ గుడ్ కల్చరల్, ట్రెడిషనల్ ఇవన్నీ కూడా ఉన్నాయి. మనకి కల్చరల్లీ మంచి కల్చరల్ ఉండేవి, ట్రెడిషనల్గా మంచి వర్క్స్ ఉండేవి, ఆర్ట్స్ ఉండేవి, లిటరీ వర్క్స్ ఇవన్నీ కూడా ఉన్నాయి. బట్ ఇన్స్పైట్ ఆఫ్ ఆల్ దీస్ థింగ్స్, దో వీఆర్ ఆన్ పార్ విత్ అదర్ పీపుల్, మనల్ని ఎప్పుడు కూడా అడుగునే పడేశారు, మనల్ని ఎప్పుడు కూడా పైకి రానివ్వలేదు. ఎందుకంటే ఇవాళ లెజిస్లేచర్, ఎగ్జిక్యూషన్, జ్యుడిషియరీ అండ్ మీడియా ఇవన్నీ కూడా మనకు వ్యతిరేకంగానే ఉన్నాయి. ఇవన్నీ కూడా మనల్ని ఎక్కడ కూడా పైకి తీసుకొచ్చే పరిస్థితులు లేవు. విచ్ ఎవర్ పొజిషన్ వీఆర్, వేర్ ఎవర్ వీఆర్ లుక్డ్ ఇన్ ది సేమ్ లెన్స్. సో ఇట్లా ఇంకొక ఎగ్జాంపుల్ నేను చెప్పాలనుకుంది ఏంటంటే అందరికీ తెలుసు అనేక ఉద్యమాల వలన, ప్రముఖంగా ఆ రోజు ఉన్న ఉమ్మడి రాష్ట్రంలో జరిగిన ఉద్యమాల వలన మనకి షెడ్యూల్ కులాల, షెడ్యూల్ తెగల అత్యాచార నిరోధక చట్టం 89లో వచ్చింది. దాన్ని 20 సంవత్సరాలు గడిచినాక రివ్యూ చేసినప్పుడు ఆల్మోస్ట్ 2023లో మేము పెట్టిన ప్రపోజల్ ప్రకారం వచ్చినప్పుడు చూస్తే ది ఫార్మ్స్ హ్యావ్ ఇంక్రీస్డ్. అంటే ఒక చట్టం వచ్చినాక అరికట్టబడాలి. రాజ్యాంగంలో మనకి పొందుపరిచింది అన్సర్చబిలిటీస్ అండ్ అఫెన్స్, ఐపీసీలో సెక్షన్లు ఉన్నాయి, అవి ఉన్నప్పుడు జరుగుతున్నాయి కాబట్టి ఈ చట్టం వచ్చింది.
ఈ చట్టం వచ్చినా కూడా తగ్గలేదు. తగ్గకపోగా మోర్ దెన్ డబుల్ అయినాయి. ది ఫార్మ్స్ ఆఫ్ అట్రాసిటీస్ హావ్ బికమ్ మోర్ దెన్ డబుల్. ఇట్ మీన్స్ తగ్గలేదు, పెరుగుతూనే ఉందనే దానికి ఇది ఒక మంచి నిదర్శనం మనకి. సో ఇలా చూసుకుంటా పోతే మనకి ఇవాళ ఎక్కడికి వచ్చి ఆగాం మనం క్రైస్తవులుగా అంటే మన మీద జరిగే దాడులు. ఇవాళ మనం రోడ్లు ఎక్కాల్సిన పరిస్థితి ఎందుకు వస్తుంది? హ్యాపీగా మిగతా వాళ్ళలాగా మనం కూడా చక్కగా ఇంట్లో కూర్చొని దేవుణ్ణి స్తుతించుకుంటూ, రాకడికి అతి సమీపంలో ఉన్న దేవుణ్ణి స్తుతించుకుంటూ ఆరాధించుకుంటూ కూర్చోవాల్సిన సమయంలో, సంఘంలో కానీ లేకపోతే ఇతరులకి మనం వాక్యం అందించాల్సిన సమయంలో ఎందుకు మనకి ఏంది జరుగుతున్నాయి అనేది ఒకటి పక్కన పెడితే, దళితులుగా మనకున్న మార్గాలు ఏంటి అనేది కూడా చూస్తే ఇది ఒక్కటి చేసి నేను దానిలోకి వెళ్ళిపోతాను నెక్స్ట్. సో మనం తీసుకురావాల్సిన ఏంటంటే వీ నీడ్ టు బ్రింగ్ ఎడ్యుకేషనల్ రిఫార్మ్స్ అండ్ పొటెన్షియల్ ఎకనామిక్ డెవలప్మెంట్, ఇంక్లూజివ్ సొసైటీ. అన్నిటికంటే ముఖ్యంగా కావాల్సింది వీ షుడ్ స్ట్రైవ్ ఫర్ ఇంక్లూజివ్ సొసైటీ. ఇవాళ మనల్ని అందరూ కూడా ఆహ్వానించిన సమాజంలో మనం ఉన్నాం కాబట్టి ఇంక్లూజివ్ సొసైటీ కోసం చేయాలి. రెండోది, మన ఉద్యమాలు ఏవైతే ఉన్నాయో గ్రాస్ రూట్ లెవెల్లో దీన్ని సస్టైన్ చేయాలి. వీఆర్ దేర్ అట్ ద టాప్ లెవెల్. హ్యాపీగా కూర్చొని మాట్లాడతాం, టీవీ కాన్ఫరెన్స్లోనో, డిబేట్లలోనో, వాట్సాప్లోనో, ఇంకో దానిలో మాట్లాడుతున్నాం. బట్ గ్రాస్ రూట్ లెవెల్ ఉద్యమాన్ని బిల్డ్ చేయాల్సి ఉంది. సో ఇక్కడ నేను రెండింటిని వేరుగా చూడలేదు. దళిత ఉద్యమాన్ని కానీ దళిత క్రైస్తవుల ఉద్యమాన్ని కూడా వేరుగా చూడలేదు. అందరం కలిసి చేయాల్సిన ఇది ఉంది. సో ఇక్కడ మనం ఒకసారి చూసినట్లయితే చట్టాలు మనకి ఏం చెప్తుంది, రాజ్యాంగంలో ఏముంది అని చూస్తే మనకి వీ హ్యావ్ ఆర్టికల్ 15 ఉంది. సో ఆర్టికల్ దానిలోకి వెళ్ళే ముందు ఐ జస్ట్ టచ్, ఎందుకంటే నెక్స్ట్ పాస్ట్ గారికి కూడా అదే క్వశ్చన్ ఉంది కాబట్టి ఐ జస్ట్ గివ్ అన్ స్మాల్ బ్రీఫ్ ఇన్ ది హిస్టరీ ఆల్సో. 1931లో మొట్టమొదటిసారి సెన్సస్ ఇది జరిగింది, మనకి రిపోర్ట్ వచ్చింది. జేఎస్ హ్యాటన్ గారు, సెన్సస్ కమిషనర్ జేఎస్ హ్యాటన్ గారి నాయకత్వంలో 1931లో సెన్సస్ రిపోర్ట్ మనకు వచ్చింది. సో అప్పుడు దానికి ఆయన పెట్టిన క్రైటీరియా ఏంటంటే, ఐ జస్ట్ రీడ్ ఫ్యూ లైన్స్. ఫర్ దిస్ పర్పస్ ఇట్ విల్ బి నెసరీ టు హ్యావ్ ఏ లిస్ట్ ఆఫ్ క్యాస్ట్ టు బి ఇంక్లూడెడ్ ఇన్ ది డిప్రెస్డ్ క్లాసెస్ and all provinces are asked to frame a list applicable to the province. There are very difficulties in framing a list of this kind, and there are insuperable difficulties in framing a list of depressed classes which will be applicable to India as a whole. ఇంకొక తర్వాత మళ్ళీ he has given an addition. Traditional position in Hindu society are denied access to temples, for instance, or have to use separate wells, are not allowed to sit inside a schoolhouse, but have to remain outside, or which suffer similar social disabilities. These disabilities vary in different parts of India, being much more severe in South India than elsewhere. So ఇవి సూచికలుగా పెట్టాడు ఆయన. ఇవి సూచికలుగా పెట్టి దీని ప్రకారం దీన్ని ఆధారం చేసుకుని కులాల్ని ఎవరెవరు ఏ దానిలోకి రావాలనేది చెప్పి అప్పుడు సెన్సస్లో తీసుకున్నాడు. అక్కడి నుంచి మళ్ళీ వస్తే మనం రాజ్యాంగంలోకి వస్తే మరి ఆర్టికల్స్ అందరికీ తెలుసు, దాని గురించి నేను ఎక్కువ చెప్పను ఎందుకంటే టైం కూడా ఎక్కువ లేదు కాబట్టి. సో ఆర్టికల్స్ చూస్తే చాలా స్పష్టంగా చెప్పినాయి, మనం ఏ మతాన్నైనా కానీ మనం అవలంబించుకోవచ్చు, ఏ మతాన్నైనా పాటించుకోవచ్చు, ఏ మతాన్నైనా మనం బోధించవచ్చు. ఇవాళ మనం బోధించడం ఈయన పక్కన పెడితే నేను ఏ మతాన్నైనా పాటించే హక్కు నాకుంది. ఇది ఇట్స్ ఫండమెంటల్ రైట్ విచ్ క్యాన్ బి ఛాలెంజ్. కానీ ఇక్కడ జరుగుతున్నది ఏంటంటే ఇవాళ జ్యుడిషియరీ యొక్క మెయిన్ రోల్ ఏంటంటే వెన్ దెర్ ఈస్ ఏ డిస్ప్యూట్ ఆర్ దెర్ ఈస్ ఏ డిఫరెన్స్ ఆఫ్ ఒపీనియన్ బిట్వీన్ ది స్టేట్ అండ్ ది అదర్ పార్టీ, వాళ్ళు సరైన ఇంటర్ప్రిటేషన్ ఇవ్వాల్సిన అవసరం ఉంది. సో జ్యుడిషియరీ ఈజ్ సపోజ్ టు గివ్ ఏ ప్రాపర్ ఇంటర్ప్రిటేషన్ ఆఫ్ ది కాన్స్టిట్యూషన్ ఆర్ ది రిలవెంట్ యాక్ట్ ఆర్ ది వాట్ ఎవర్ ఇట్ మే బి ది సంబంధిత చట్టాల మీద వాళ్ళు ఇవ్వాల్సిన అవసరం ఉంది. కానీ ఆ రోల్ని జ్యుడిషియరీ ప్లే చేయట్లేదు అనేది నా యొక్క బాధ. ఎందుకంటే ఇందాక మీరు చెప్పిన ఉదాహరణలో మనం తీసుకుంటే ఆయన ఎందుకు వెళ్ళాడు? ప్రధానంగా ఆయన జరిగిందేంటి? కులదోషం జరిగింది, కుల వివక్ష జరిగింది, కొట్టబడ్డాడు. ఈ 3 ఉన్నాయి. ఈ 3 వదిలేసి మతం ఎందుకు? అతన్ని కొట్టినప్పుడు దళిత క్రైస్తవుడు కాబట్టి కొట్టాడు. సో అతన్ని కొట్టింది ఎందుకు ప్రధానంగా అంటే కులమే. ఎందుకంటే నేనంటే చాలా లోకువ కాబట్టి, నా కులం అంటే చాలా లోకు కాబట్టి నన్ను కొట్టారు. సో మరి ఆ కోణంలో చూడాల్సిన జ్యుడిషియరీ ఆ కోణం చూడకుండా నువ్వు క్రైస్తవుడు కాబట్టి నేను కొట్టడం తప్పు కదా అంటే, ఇప్పుడు వాళ్ళు చెప్పింది ఏంటి, నేను కొట్టడం తప్పు కదా,
పోనీ పోనీ అది పక్కన పెడితే వాళ్ళు బయాస్డ్గా ఉన్నారు అనుకున్నాం, పక్కన పెడితే ఐపీసీ సెక్షన్లు ఉన్నాయి. దెర్ ఆర్ ఐపీసీ ప్రతి కేసులో కూడా ఒక అట్రాసిటీ యాక్ట్ కింద రిజిస్టర్ అయిన కేసుల్లో కూడా అట్రాసిటీ యాక్ట్తో పాటు ఐపీసీ కూడా పెడతారు. ఒకవేళ మీరు అన్నట్టు లేకపోతే కోర్టు అన్నట్టు అతనికి ఎస్సీ యాక్ట్ వర్తించదు, బట్ ఐపీసీ యాక్ట్ వర్తిస్తుంది కదా. మరి ఐపీసీ యాక్ట్ వర్తించినప్పుడు ఆ ప్రకారం శిక్షించాలి కదా. అంటే ఇవన్నీ కూడా జరిగేది ఏంటంటే, తీసుకొచ్చేటప్పుడు ఏం చేస్తున్నారంటే ఒక చిన్న మిస్టేక్ అది మిస్టేక్ అని నేను అన్నా, అది మిస్టేక్ జరిగినట్టు చూపించి మొత్తం కేసుని పక్కదో పెడుతున్నారు. ఆ ఒక్క కేసుకి ఇచ్చిన తీర్పుని మొత్తం యావత్ దళిత క్రైస్తవ సమాజం మొత్తానికి రుద్దేశారు. ఎందుకు? మీడియా అంతా ఆల్చేతులను ఉంది. సో ఇటువంటివి జరుగుతూనే వెళ్తున్నాయి. దీన్ని ఎవరు అరికట్టాలి? రాజ్యాలు చేయు, భయం. రాజ్యాలు చేయు, వాళ్ళకి భయం, వాళ్ళు చేయరు. సో ఎవరు చేసుకోవాలి? మనమే చేసుకోవాలి. సో ఇక్కడ అవర్ రోల్ కమ్స్, ది రోల్ ఆఫ్ ది చర్చ్ కమ్స్. ఐ హ్యావ్ ఎ ఫీలింగ్, ఇట్స్ మై పర్సనల్ ఫీలింగ్, బ్రిటిషర్స్ వెళ్ళిపోయిన కాంచి వాళ్ళు దేశాన్ని వదిలేసిన పీరియడ్ నుంచి ఇప్పుడు వరకు చూసుకుంటే మనం దాన్ని, అంబేద్కర్ గారు ఏమన్నారంటే, నేను ఈ రథాన్ని నాకు చేతన 8 కిలోలు లాక్కొచ్చాను, చేతనైతే ముందుకు లాక్కాలండి, లేకపోతే వదిలేయండి కానీ నాశనం చేయొద్దు అన్నాడు. సిమిలర్లీ బ్రిటిషర్స్ వదిలేసిన రథాన్ని మనం ఎక్కడి వరకు తీసుకెళ్ళాం అనేది చాలా ప్రధానంగా ఉంది. ఎందుకంటే ఇవాళ మనం కాన్స్టిట్యూషన్లోకి మొత్తం లోనకెళ్ళి చూస్తే కొన్ని పాయింట్స్ ఉన్నాయి. దెర్ ఆర్ సమ్ పాయింట్స్ వేర్ వీ షుడ్ నాట్ సెల్. ఇవాళ సంఘాలు అమ్మేసుకుంటున్నారు, ఆస్తులు అమ్మేసుకుంటున్నారు, ఎవరు ఇష్టం వచ్చినట్టు వాళ్ళు చేసుకుంటున్నారు. సో ఇటువంటి దట్ ఈస్ డిఫరెంట్ టాపిక్ అనుకోండి, నేను ఐ నాట్ గోయింగ్ టు ఇట్. బట్ ఇక్కడ నేను అనేది ఏంటంటే, ద చర్చ్ హ్యాస్ టు థింక్ ఓవర్. ఇవాళ ఇందాక మీరు అన్నారు, మనం ఈ ఉద్యమాన్ని ఏ రూపంలో తీసుకెళ్తాం, అక్కడ తీసుకెళ్తాం. వీ నీడ్ టు ప్లాన్ అవుట్. మనం నెక్స్ట్ క్వశ్చన్లో నేను చెప్తాను. సో మనం ఏంటంటే ఇక్కడ ఖచ్చితంగా గ్రాస్ రూట్ లెవెల్లో స్ట్రెంథన్ చేసుకోవాలి. గ్రాస్ రూట్ లెవెల్లో స్ట్రెంథన్ చేసుకోకుండా ఊరినే మేడ కట్టేసుకుంటే కూలిపోతుంది. సో ఇక్కడ ఖచ్చితంగా సంఘం యొక్క రోల్ వచ్చింది. అండ్ రీసెంట్గా ఐ మెట్ అన్ ఐపీఎస్ ఆఫీసర్ ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ గారు, తెలంగాణలో, హూ ఇస్ ఇన్ టు సీరియస్ పాలిటిక్స్ నౌ. ఆయన, ఏంటి డానియల్, మీ క్రైస్తవులు బయటికి రారా, ఎప్పుడు వస్తారు, మీ క్రైస్తవులకు బయటికి ఎప్పుడు వస్తారు, టైం హ్యాస్ కమ్, ఎవరు వేసుకుంటారు ఆ కాడిని, ఎవరు భుజాన్ని మోస్తారు అంటే మీ పాస్టర్లు, మీ సంఘాలే మొయ్యాలి కదా, ఎప్పుడు వస్తారు, వెన్ ఆర్ దే గోయింగ్ టు కమ్, యూ షుడ్ రీవిజిట్ ద ఓల్డ్ టెస్ట్మెంట్ అన్నాడు ఆయన సింపుల్గా. మీరంతా గ్రేస్ దీనిలో ఉన్నారు, పాత నిబంధనలోకి వెళ్ళాలి, మీ రాజులను గుర్తు తెచ్చుకోవాలని. మరి యుద్ధం యెహోవాదే. యెహోవా డైరెక్ట్ పోరాటం చేస్తాడు. ఎవరి ద్వారా చేస్తాడు? మన ద్వారా చేస్తాడు. సో నా ఉద్దేశం పోరాటం చేయండి, ప్రభుత్వాన్ని వ్యతిరేక చేయండి అని, లేకపోతే రెచ్చగొట్టడం అని నా ఉద్దేశం కాదు. వీ నీడ్ టు బి అసెప్టివ్, వీ నీడ్ టు క్వశ్చన్. బట్ మన వాయిస్ ఏదైతే రైజ్ చేస్తుందో ఇట్ షుడ్ నాట్ బి ఇండివిజువల్, ఇట్ షుడ్ బి ఫ్రమ్ ది హోల్ కాంగ్రిగేషన్, ఫ్రమ్ ది హోల్ క్రిస్టియన్ కాంగ్రిగేషన్, ఫ్రమ్ ది హోల్ దళిత్ క్రిస్టియన్ కాంగ్రిగేషన్ నుంచి రావాలి. అంటే ఇవాళ ఒక కాల్ ఇచ్చామంటే, అబ్బా ఇతను ఇచ్చాడా, అమ్మో ఇతని వెనకాల ఈ సమాజం అంత ఉంది, లేదా ఈ గ్రూప్, ఈ కమిటీ వెనకాల ఈ సమాజం అంత ఉంది, కాబట్టి మనం దీన్ని ఆలోచించాల్సిన అవసరం ఉంది, దీన్ని గుర్తించాల్సిన అవసరం ఉందనే రీతిలో మన యొక్క విధానం ఉండాలి, మన యొక్క కలుపుకోలుతనం ఉండాలి, మనం అందరినీ కలుపుకొని చేసుకోవాలి. తప్పదు. ద టైమ్ హ్యాస్ కమ్. బైబిల్ అందరికి ఒకటే, అన్ని డినామినేషన్కి ఒకటే బైబిల్, అన్ని డినామినేషన్ దేవుడు ఒకటే వాక్యం చెప్పాడు, కానీ ఎవరి స్టైల్లో వాళ్ళు తీసుకెళ్తున్నారు. సో ఇవాళన్నా మనం అందరం దాన్ని పక్కకు పెట్టి ఆలోచించి మరి కష్టం చేస్తే, ఎందుకంటే వీ హ్యావ్ ఇనఫ్ రిసోర్సెస్, వీఆర్ మోర్ ఇన్ నంబర్ అక్రాస్ ది కంట్రీ తీసుకుంటే వీఆర్ మోర్ దెన్ 35 crores. సో కాబట్టి వీఆర్ బిగ్ ఇన్ నంబర్, వీ హ్యావ్ గుడ్ రిసోర్సెస్, వీ హ్యావ్ గుడ్ నాలెడ్జ్, మనకి ఫైనాన్షియల్ రిసోర్సెస్ ఉన్నాయి, మంచి నాలెడ్జ్ ఉంది, ఎవ్రీథింగ్ ఈస్ దేర్. అట్ ద సేమ్ టైం వీ అబైడ్ బై ది లా. మనం ఎక్కడ కూడా చట్టాన్ని మన చేతుల్లో తీసుకోం, ఏది చేసినా శాంతియుతంగా చేస్తాం, బైబిల్కి లోబడి చేస్తాం, రాజ్యానికి లోబడి చేస్తాం. సో నౌ వీ కెన్ డూ పీస్ఫుల్ మార్చెస్ చేయొచ్చు, రకరకాల ప్రెస్ మీట్లు పెట్టచ్చు, గ్రాస్ రూట్ లెవెల్ నుంచి నేషనల్ లెవెల్కి ప్రెస్ మీట్లు పెట్టచ్చు, మీడియాని ఎలక్ట్ చేయాలి, గ్రూప్గా ఫామ్ అయ్యి ఒక రైటప్ తీసుకొని, కాన్సెప్ట్ పేపర్ లేకపోతే డీటెయిల్ రైటప్ తీసుకొని, వీ నీడ్ టు గో అండ్ నెగోషియేట్. ఎవ్రీ స్టేట్లో నెగోషియేట్ చేయాలి, నేషనల్ లెవెల్లో నెగోషియేట్. ఎప్పుడైతే అది స్ప్రెడ్ అవుతుందో, బాగా స్ప్రెడ్ అయ్యి బాగా ఇది అవుతుందో, మెనీ పీపుల్ విల్ స్టార్ట్ థింకింగ్. There are many positive people in other communities. While they'll start thinking, they'll come out for our rescue, which we can do definitely. అది చేయొచ్చు. ఆ దీనిలోకి ఖచ్చితంగా మన స్టేట్లో ఉండే అఫీషియల్గా ఉండే స్టాట్యుటరీ బాడీస్, కమిషన్స్ కావచ్చు, వీళ్ళు కూడా అందరినీ కలుపుకొని మనం
వీ కెన్ గో త్రూ దెమ్. వాట్ ఈస్ దేర్? మనకే ఐడెంటిటీ కావాలని లేదు, వీ కెన్ గో త్రూ దెమ్. ఆ కన్సర్న్ మినిస్టర్ని, కన్సర్న్ కమిషన్స్ ప్రతి స్టేట్ని తీసుకుని వెళ్ళి వీ కెన్ గివ్ రిప్రజెంటేషన్స్ టు ది సీఎం ఎట్ ద స్టేట్ లెవెల్. సిమిలర్లీ హోల్డ్ రౌండ్ టేబుల్ కాన్ఫరెన్సెస్, డెలిబరేట్గా మనం దాన్ని డిస్కస్ చేసి రౌండ్ టేబుల్ కాన్ఫరెన్స్ వీళ్ళందరూ ఇన్వాల్వ్ చేసుకుని వీళ్ళు ఆల్సో టేక్ ఇన్ దేర్ ఐడియాస్. ఒకవేళ మనం అక్కడ తప్పు చేస్తాం, మనం సర్దిద్దుకొని ముందుకెళ్ళడానికి స్కోప్ ఉంటుంది. ఎప్పుడైతే అందరినీ కలుపుకొని ముందుకెళ్తామో ఖచ్చితంగా వీళ్ళు ఏబుల్ టు బి డూ ఇట్, సక్సెస్ఫుల్గా చేయగలుగుతాం. ఒక భయం ఏర్పడుతుంది, మన దారిలోకి వచ్చి తీరాలి. ప్రతి మోకాలు కూడా ఆయన సన్నిధిలో వంగాల్సిందే. చివరిగా 2 వాక్యాలు చెప్పి నేను ముగిచ్చేస్తాను. ఎందుకంటే వీ నీడ్ టు ఫాలో ది బైబిల్ డెఫినెట్గా సంఘంగా. జస్ట్ 2-3 యాకోబు 2:1-10 వరకు నేను మొత్తం చదవను. నా సహోదరులారా, మహిమ స్వరూపియకు మన ప్రభు అయిన యేసుక్రీస్తును గూర్చిన విశ్వాస విషయంలో మనమేం మోమాటం గలవారమై ఉండకుడి. ఎలాగనగా బంగారు ఉంగరము పెట్టుకొని ప్రశస్త వస్త్రము ధరించుకొని నా ఒకడు మీ సమాజ మందిరంలోనికి వచ్చినప్పుడు మురికి బట్టలు కట్టుకొని దరిద్రుడు లోపలికి వచ్చిన ఎడల. సో మనం ఇద్దరు వచ్చారు, సో ఇద్దరిలో ఎవరిని ఎలా ట్రీట్ చేస్తున్నాం అనేది మనం కరెక్ట్ చేసుకోవడానికి. సిమిలర్లీ గలతీలు 3:28, ఇందులో యూదుడని గ్రీస్ దేశుడని లేదు, దాసుడని స్వతంత్రుడని లేదు, పురుషుడని స్త్రీ అని లేదు, యేసుక్రీస్తు మనం అందరంగా ఏకంగా ఉన్నాము. అట్లాగే రోమీలు 2:11, దేవుడికి పక్షపాతం లేదు. కొలసీలు 3:11, క్రీస్తే సర్వమును అందరిలో ఉన్నవాడై ఉన్నాడు. ఎఫెసీలు 6:10, యజమానులారా మీకును వారికిని యజమానుడైన వాడు పరలోకమందు ఉన్నాడనియు ఆయనకు పక్షపాతం లేదనియు ఎరిగిన వారే వారిని బెదిరించుటమాని ఆ ప్రకారమే వారి ఎడల ప్రవర్తించుడి. సో వాక్యాలు కూడా స్పష్టంగా చెప్తున్నాయి. కాబట్టి మనం ఎక్కడన్నా ఈ వాక్యాలకు అనుకూలంగా జీవించట్లేదేమో మనల్ని మనం కూడా కరెక్ట్ చేసుకుంటూ మనం సంఘాన్ని ఒక తాటి మీద తీసుకొచ్చి, గ్రామంలో ఉన్న అన్ని సంఘాలు ఒక తాటి మీద తీసుకొచ్చి మనం అలా బిల్డ్ చేసుకుంటూ వచ్చి ఖచ్చితంగా ముందుకెళ్తే డెఫినెట్లీ ఇట్స్ నాట్ అన్ ఇంపాసిబుల్ థింగ్ ఫర్ అస్. ఎనీథింగ్ ఈస్ పాసిబుల్ ఫర్ అవర్ గాడ్. When we go through him, everything is possible. Definitely we'll be able to achieve. Thank you. థ్యాంక్ యూ విజయ్ గారు. వండర్ఫుల్ అనాలిసిస్. చాలా క్రిటికల్గా మీరు అనలైజ్ చేశారు. చాలా ఎలోక్వెంట్గా ఈ యొక్క హిస్టారికల్, సోషల్, పొలిటికల్, లీగల్ అండ్ స్పిరిచువల్ పర్స్పెక్టివ్ను మీరు మాకు అందించారు. ముఖ్యంగా we have become more assertive. That's why they are feeling that threat perception అని మీరు చాలా చక్కగా దాన్ని అనలైజ్ చేశారు. దానివల్లనే ఈ యొక్క వైలెన్స్ ఈజ్ ఇంక్రీజింగ్ అగేన్స్ట్ అవర్ కమ్యూనిటీ అని చెబుతూ ఎడ్యుకేషనల్ రిఫార్మ్స్ సజెస్ట్ చేశారు, ఎకనామిక్ రిఫార్మ్స్ ప్లస్ ఇంక్లూసివ్ సొసైటీ గురించి చాలా వండర్ఫుల్గా చెప్పారు. గ్రాస్ రూట్స్ లెవెల్లో ఉద్యమాన్ని ఎలా నిర్మించాలి అన్నది కూడా మీరు నేర్పించారు. థ్యాంక్ యూ వెరీ మచ్. వీ విల్ మూవ్ ఆన్. నెక్స్ట్ క్వశ్చన్ టు అవర్ బిలీవెడ్ పాస్టర్ గారు. సార్, ఈ యొక్క ఉద్యమంలో చర్చి యొక్క పాత్రను మీ సందేశంలో వివరించండి. మీకు 15 నిమిషములు. థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. దేవుని నామానికి మహిమ కలుగును గాక. మరి ఈ యొక్క టాపిక్, మరి క్రైస్తవులు ఈ చైతన్యంగా ఉండాలి, మనమందరం కూడా మరి ఈ అన్ని ఈ లాస్, డ్రాకోనియన్ లాస్ మరి చూస్తున్నట్లయితే ఈ ఎస్సీ స్టేటస్ ఇవ్వకపోవడము, యాంటీ కన్వర్షన్ లా ఉండడము, ఇవన్నీ కూడా ఏంటంటే మరి మనల్ని హింసించడానికి, మనల్ని వీకెండ్ చేయడానికి ఇవన్నీ కూడా ప్రవేశపెట్టినట్టుగా మనం చూస్తున్నాం. మరి ఈ చర్చ్ విషయంలో చూస్తున్నట్లయితే మరి చర్చ్ యొక్క ప్రాముఖ్యత ఏంటి? ముఖ్యంగా ఇప్పుడు రెండు విషయాలు. 1950 దళిత్ మరి ఈ దళిత్ కన్వర్ట్స్ వాళ్ళు ముఖ్యంగా సిక్కిజంలో వెళ్ళినా, బుద్ధిజంలో వెళ్ళినా, హిందూజంలో వెళ్ళినా వాళ్ళ ఎస్సీ స్టేటస్ కంటిన్యూ అవుతుంది. బట్ వేరస్ ఒక క్రిస్టియన్ గా కన్వర్ట్ అయితే ఆ ఎస్సీ స్టేటస్ పోతుంది అనేటువంటి ప్రెసిడెన్షియల్ ఆర్డర్ 1950లో వచ్చింది. అది ఇప్పటికీ అది అలాగే ఉంది. అండ్ మొన్న ఇంకా కన్ఫర్మ్ చేసేసారు. దానివలన మరి క్రైస్తవులందరూ కూడా యూనిట్ అయ్యి మరి ఉద్యమం స్టార్ట్ చేసినట్లుగా మనం చూస్తున్నాము.
మరి యాంటీ కన్వర్షన్ లా, ఈ యాంటీ కన్వర్షన్ లా దగ్గర దగ్గర బీజేపీ రూల్డ్ స్టేట్స్ 12 బీజేపీ రూల్డ్ స్టేట్స్ లో కూడా ఉంది. ఇవన్నీ కూడా ఎందుకు వచ్చినాయంటే మనల్ని రాంగ్, అంటే వీళ్ళు మతం మారుస్తున్నారు అనే ఒక నెపంతో మరి ఇండైరెక్ట్ గా మరి ప్రతి ఒక్క పాస్టర్ను, ప్రతి ఒక్క క్రైస్తవ సేవకుడిని మరి హెరాస్ చేయాలి, పర్సిక్యూట్ చేయాలి మరి అని చెప్పేసి ఒక ఉద్దేశంతో వాళ్ళు ఈ యొక్క లాను తీసుకొచ్చినట్లుగా మనం చూస్తున్నాం. మరి వాట్స్ ద రోల్ ఆఫ్ ద చర్చ్? మరి చర్చ్ లో మరి ఉండాలంటే చర్చ్ అంటే ఫస్ట్ ఇట్స్ నాట్ ఎ బిల్డింగ్, చర్చ్ ఈజ్ పీపుల్, అంటే దేవుని బిడ్డలు, దోస్ హు ఆర్ కాల్డ్ అవుట్ సపరేట్లీ ఫర్ ద లార్డ్. అంటే మనము ప్రత్యేకపరచబడిన వాళ్ళము, మనం పిలువబడిన వారము, ముఖ్యంగా యేసుక్రీస్తు విశ్వాసం ఉంచిన వాళ్ళము, రక్షణ పొందిన వాళ్ళము. ఇప్పుడు దేవుని బిడ్డలుగా మనము ఒక గుంపుగా కూడి ఒక చోట మనం వర్షిప్ చేస్తా ఉన్నాము, ఆరాధిస్తున్నాము నిజమైన దేవుణ్ణి. సో మనము ఏం చేయాలి? ఇలాంటి పరిస్థితి మన తోటి సహోదరులు మరి కష్టాల్లో ఉన్నారు, హింసల్లో ఉన్నారు, బాధల్లో ఉన్నారు. మరి అలాంటప్పుడు మనం ఏం చేయాలి? వీ హ్యావ్ టు హెల్ప్ దెమ్. మరి మంచి సమరయుడి కథ మనం చూసినట్లయితే అక్కడ వాళ్ళు దెబ్బలు తగినారు. మరి ఆ అక్కడ మరి ఒక వ్యక్తి మరి ఎరుషలేము చేరుకుపోతూ దొంగల చేత మరి కొట్టబడ్డాడు, హింసించబడ్డాడు, మరి రక్తం కారుతా ఉంది, పడిపోయినాడు. మరి మంచి సమరయుడు వచ్చేసి మరి ఆ గాయాలు, అంటే ప్రాక్టికల్ గా మనము హెల్ప్ చేయాలి, గాయపడిన వాళ్ళకు కట్టాలి, ఆకలి ఉన్న వాళ్ళకు ఆహారం పెట్టాలి. ఇల్లు కోల్పోయినారు, ఎన్నో ఇల్లు కాల్చబడినాయి, మరి ఇల్లు లేని వారికి మనం ప్రొవైడ్ చేయాలి. మరి వాళ్ళకు బేసిక్ నెసెసిటీస్ కూడా లేని ఎన్నో ప్రదేశాలు ఉన్నారు. ఆదివాసిస్లో ఇంకా ఎంతో మందిని హెరాస్ చేస్తున్నారు, వాళ్ళ ఇల్లు కాల్చేస్తా ఉన్నారు. మరి ఇలాంటివి ఉన్నప్పుడు చర్చ్ ఏం చేయాలి? చర్చ్ సహాయం చేయాలి. చర్చ్లో అందరం కూడా యునైటెడ్గా ఉండాలి, కలిసి ప్రార్థన చేయాలి, కలిసి మరి వారికి సహాయం చేయాలని మరి ఒక ఆలోచన ఉండాలి మనకు. అండ్ వీ షుడ్ హ్యావ్ లవ్ అమాంగ్ అస్. క్రైస్తవుల్లో ప్రేమ ఉండదు, క్రీస్తు యొక్క ప్రేమతో నింపబడాలి మనం. ఎవరన్నా ఇబ్బందిలో ఉన్నప్పుడు, మరి ఇరుకులో ఉన్నప్పుడు, మరి వాళ్ళ గురించి మరి మనం ప్రార్థన చేయడం కాదు, క్రియారూపకంగా మనము సహాయం చేయాలి. మరి క్రీస్తు ఏమంటాడంటే నిన్ను వలె నీ పొరుగు వారిని ప్రేమించము, అది మన ఆజ్ఞ, 2వ ఆజ్ఞ. అంతేకాదు క్రీస్తు ఏమంటాడంటే యేసుక్రీస్తు యోహాను సువార్త 13వ అధ్యాయంలో 33-34 చూసినట్టే, నేను మిమ్మును ప్రేమించిన ప్రకారం మీరును ఒకరినొకరు ప్రేమించుడి. యేసుక్రీస్తు మనల్ని ఎలాగ ప్రేమించాడు? మనం ఎటువంటి పొరపాటు చేసినా, ఎటువంటి పాపాలు చేసినా, ఎటువంటి చేసినా స్టిల్ హీఈస్ లవింగ్ అస్, హీఈస్ లవింగ్ ద చర్చ్, హిస్ పీపుల్. అంటే ఆయన ఎంతగా ప్రేమ కలిగిన ఆయన మన కోసం ప్రాణం పొడిచాడు. అలాంటి ప్రేమ నువ్వు మరి ముఖ్యంగా ఈ బాధితులైనటువంటి దళితులు, దళిత క్రైస్తవులు, మరి పాస్టర్లు, సేవకులు, వీళ్ళందరూ కూడా ఎన్నో బాధలు, ఇబ్బందులు పడుతూ ఉంటే మరి మనం చూస్తూ ఉండకూడదు. క్రీస్తు ప్రేమ చూపించాలి. క్రైస్ట్ లవ్ షుడ్ కంపెల్ us టు హెల్ప్ దెమ్. అది మనం చేయాల్సింది. అండ్ అంతేకాదు కూడా సహోదరులు ఐక్యత కలిగి ఉండాలి. ఆల్ పీపుల్ షుడ్ యునైట్. మనము సింగిల్గా మనం ఏం చేయలేం. ఒక మూవ్మెంట్. ఈరోజు చాలా సంతోషకరమైన విషయం అంటే చర్చ్ ఈస్ కమింగ్ అవుట్ టు ప్రొటెస్ట్. ఛత్తీస్గఢ్లో పాపం అందరూ వచ్చి బయటికి వచ్చి ప్రొటెస్ట్ చేస్తూ ఉన్నారు, అయినా వాళ్ళు ఆ లా ఫామ్ చేశారు. బట్ వన్ థింగ్ ఏంటంటే, ఒక గుడ్ సైన్ ఏంటంటే మనం అందరం కూడా దేవుని నామంన ఏకమై మరి దేవుని నామంన దేవునికి మహిమ వచ్చేటట్టుగా మనము పోరాటం చేయాలి, ప్రొటెస్ట్ చేయాలి. మనం అన్యాయం జరుగుతున్నప్పుడు మనము వీ హ్యావ్ టు ఎక్స్ప్రెస్. మరి అదే చూసినట్టే స్పిరిచువల్గా చూసినట్లయితే మరి మనము వాళ్ళకు సువార్త చెప్పాలి. ఎంతో మంది ఇంకా మరి యేసుక్రీస్తు లేకుండా ఉంటున్నారు. మన ప్రజలే, మన దళితులు, మరి ఎస్టీలు ఎంతోమంది ఉన్నారు, అనగారిన వాళ్ళు, సప్రెస్డ్ ఫ్యామిలీస్. వాళ్ళకు స్పిరిచువల్గా ఆ నాలెడ్జ్ లేదు. చర్చ్ షుడ్ సెండ్ మిషనరీస్.
చర్చ్ వాళ్ళకు బైబిల్ క్లాసెస్ కండక్ట్ చేయాలి. చర్చ్ వాళ్ళకు నేర్పించాలి యేసుక్రీస్తు అంటే ఎవరు అనేది. ఎందుకంటే వాళ్ళకు ఎన్నడూ కూడా ప్రేమను గురించి తెలిసిన వాళ్ళు కాదు. వాళ్ళు ఎప్పుడు అప్రెషన్‌కు మరి వాళ్ళు బాధలకు మరి గురి అయినారు. వాళ్ళకు ఒక దేవుడున్నాడు. ఆ దేవుడు మీ కొరకు ఈ లోకానికి వచ్చాడు. దేవుడు ప్రాణం పెట్టాడు, రక్తం చిందాడు మీ కొరకు. ఆయన ఇంత చేసిన దేవుడు మీకు మినిమమ్ థింగ్స్ ప్రొవైడ్ చేయలేడా? హి క్యాన్. మరి మనము నేర్పాల్సింది. తర్వాత సోషల్ బాయ్‌కాట్ చేస్తా ఉన్నారు. కొన్ని ఊర్లలో అయితే క్రిస్టియన్ అంటే నువ్వు క్రిస్టియన్‌గా ఉండకూడదు, ఇక్కడ ఇల్లు కట్టుకోకూడదు, ఇక్కడ మీరు ప్రొవిజన్స్ కూడా ఉండకూడదు అని చెప్పేసి కొన్ని ఇన్సిడెంట్స్ మనం చూస్తా ఉన్నాం. ముఖ్యంగా ఒంగోలు డిస్ట్రిక్ట్‌లో ఒక విలేజ్‌లో మరి మరి మీరు ఇక్కడ క్రైస్తవులకు మేము షాప్స్‌లో అమ్మము వాళ్ళకు మరి బార్బర్ షాప్స్‌లో కటింగ్ చేయరు. కూరగాయలు అమ్మము ఏమో అని చెప్పేసి బాయ్‌కాట్ చేసినప్పుడు బట్ చర్చ్ షుడ్ ఇన్వైట్ దెమ్. చర్చ్ వాళ్ళకు ఎక్కడన్నా అకామిడేషన్ ప్రొవైడ్ చేయాలి. వాళ్ళకి ఫుడ్ ప్రొవైడ్ చేయాలి. ఇది చేయాలి మనం. అండ్ ఫైనాన్షియల్‌గా వి హావ్ టు సపోర్ట్ దెమ్ ఫైనాన్షియల్లీ. ఎందుకంటే దే డోంట్ హావ్ ఎనీ వర్క్. సడెన్‌గా వాళ్ళ ఇల్లు కాలిపోయి వాళ్ళ ప ఆ ప ప పరిస్థితులు ఎలా ఉన్నాయంటే వాళ్ళు ఆ ప్రదేశంలో ఉండలేకపోతున్నప్పుడు మరి వాట్ ఈస్ ద చర్చ్ డూయింగ్? చర్చ్ మనము సహాయం చేయాలి. హెల్ప్ అదర్స్. మరి దేవుని బిడ్డలుగా ఆర్ వి డూయింగ్ థట్? అండ్ ద మెయిన్ ఫంక్షన్ ఆఫ్ ద చర్చ్ ఈస్ టు గో ఔట్. చర్చ్ ఊరికే కూర్చొని దేవుని స్తుతించడమే కాదు. ఇట్ షుడ్ గో ఔట్. దేవుని యొక్క కమాండ్‌మెంట్ ఏంటంటే మీరు సర్వలోకములకు వెళ్లి సర్వ సృష్టికి సువార్త ప్రకటించండి అని చెప్పాడు. మరి మనం చర్చ్‌లోనే ఉంటున్నాం. చర్చ్‌లోనే ప్రార్థన చేస్తాం. సువార్త ఎక్కడికి వెళ్తుంది? ఆర్ వి రియల్లీ హావ్ దట్ మిషనరీ జీల్? నేను ఇతరులకు వెళ్ళాలి, దేవుని ఆజ్ఞ పాటించాలి అనే ఆలోచన మనకుందా? యాజ్ ఎ క్రిస్టియన్ నా బేసిక్ డ్యూటీ ఈస్ టు ప్రీచ్ ద గాస్పెల్, టు టెల్ అదర్స్. సర్వలోకాలకు వెళ్ళి అంటే నేను ఇంట్లో కూర్చోకూడదు, వెళ్ళాలి, బయటికి వెళ్ళాలి. నేను బయటికి వెళ్ళి చెప్పాలి. యేసు ప్రభు ఏంటంటే మీరు ప్రకటించకపోతే మరి వాళ్ళ కొరకు ఏం ప్రార్థన చేస్తారు? వారికి విశ్వాసం వినుట వలన విశ్వాసం వస్తుంది. నువ్వు వాళ్ళు వినాలా అంటే నువ్వు ప్రకటిస్తే వాళ్ళు వింటారు. నువ్వు వాళ్ళు వింటే విశ్వాసం కలుగుతుంది. విశ్వాసంలో ఉంటే వారు రక్షింపబడతారు. యేసుక్రీస్తు మాట వలన విశ్వాసం కలుగుతుంది. దేవుని వాక్యంలో చూసినట్లయితే మరి ఈ వాక్యం చెప్పేసి నేను ముగిస్తాను. సువార్త ప్రకటించు వారి పాదములు ఎంతో సుందరమైనవి. సువార్త పాదములు అంటే సువార్త ప్రకటించడానికి వెళ్ళాలి, మనం నడవాలి. ఒక ఇంట్లో కూర్చోకూడదు. అందరు నా దగ్గరికి వస్తారులే, లేకపోతే చర్చి దగ్గరకు వస్తారు అప్పుడు చెప్తాంలే వాక్యం కాదు. మనం వెళ్ళాలి. మనుషులను పట్టి చేయాలంటే మనుషుల దగ్గరికి వెళ్ళాలి. మనం చాలా మంది మేము వెళ్ళడం, మనం ఊరికే ఇంట్లో కూర్చొని ప్రార్థన చేస్తాము. ఇంతటితో నా బాధ్యత అయిపోయింది, అబ్బా నేను గొప్పగా ప్రార్థన చేసిన, ఉపవాస ప్రార్థన చేసిన అని చెప్పేసి మనం చెప్తా ఉంటాం. యాక్చువల్గా ఫ్యాక్ట్స్ ఏంటంటే యూ షుడ్ గో అవుట్. వాళ్ళతో మాట్లాడి వాళ్ళ పరిస్థితి ఏంటో తెలుసుకోవాలి. వాళ్ళు ఎటువంటి ఇబ్బందులు పడుతున్నారు, ఎటువంటి హెరాస్మెంట్ కు గురి అవుతున్నారు అని మనం వెళ్ళి వాళ్ళకు మనము వాళ్ళకు సువార్తను గురించి చెప్పాలి, వాళ్ళను ఆదరించాలి, బలపరచాలి, వాళ్ళని ప్రేమించాలి. అది మనం చేస్తున్నామా లేదా? ఎందుకంటే వినుట వలన విశ్వాసం కలుగును, వినుట క్రీస్తుని గురించిన మాట వలన కలగదు. వాళ్ళు వినాలంటే యూ హ్యావ్ టు గో అవుట్. చర్చ్ షుడ్ గో అవుట్. ఈరోజు క్రిస్టియన్లు ఇంకా 2 సమ్ చేంజ్ ఉంటున్నారంటే అర్థం ఏంటంటే మనం ఇంట్లోనే కూర్చుంటాం, మనం చర్చిలోనే కూర్చుంటాం. we're not going out. యేసు ప్రభువు ఏమంటాడు? మీరు వెళ్ళాలా. అందుకని చెప్తున్నాడు, సువార్త ప్రకటించే వారి పాదములు ఎంతో సుందరములైనవి అని ఒక చోట కాదు, 3 చోట్ల ఉంది. దట్ మీన్స్ he is very much interested in your feet. Are the feet moving or sitting idle? Let us examine ourselves. Over to Brother Sagar. Brother Sagar. థ్యాంక్ యూ పాస్టర్ గారు, అద్భుతమైన సందేశాన్ని ఇచ్చారు. క్రిస్టియన్ పర్స్పెక్టివ్ను చాలా ఎలక్వెంట్గా మీరు ప్రజెంట్ చేశారు. ముఖ్యంగా గుడ్ సమారిటన్గా మీరు చర్చిని తెలియజేశారు. ముఖ్యంగా ఐక్యతతో కలిసి ప్రార్థన చేయడమే కాదు, దానికి కాంప్లిమెంటరీగా వి మస్ట్ షో అవర్ డీడ్స్. క్రియారూపంగా మనము సహోదర ప్రేమను పంచాలి, ఎస్పెషల్లీ టు అవర్ నైబర్స్ హూ ఆర్ ఇన్ డిస్ట్రెస్. ఎవరైతే బాధితులుగా ఉన్నారో వారికి క్రీస్తు ప్రేమను మనం పంచాలి. ఐక్యతగా ఉండాలి సహోదరులు, దేవుని నామం పేరిట. అన్యాయం మీద
గొంతెత్తి ప్రశ్నించాలి. ఈ హింస ను కూడా మనము ప్రోత్సహించరాదు, వాటిని ఖండించాలి. అన్న సువార్తను ముఖ్యంగా ప్రకటించే మిషనరీ జీల్ ప్రతి ఒక్క క్రైస్తవునికి ఉండాలి. ఇన్స్పైట్ ఆఫ్ ఆల్ దీస్ హర్డల్స్, ఇటువంటి హింసాపూరితమైన అడ్వర్స్ కండిషన్స్ ప్రివేల్ అవుతున్నప్పటికీ సొసైటీలో వి మస్ట్ గో అవుట్ అండ్ ప్రీచ్ ద వర్డ్ ఆఫ్ గాడ్ అన్నది చాలా ప్రస్ఫుటంగా తెలియజేశారు. థ్యాంక్ యూ వెరీ మచ్ సార్, వండర్ఫుల్ మెసేజ్. నౌ వీ విల్ మూవ్ ఆన్ టు ద నెక్స్ట్ క్వశ్చన్ గౌరవనీయులు అడ్వకేట్ గారికి. సార్, ఈ ఉద్యమము భారతదేశంలో సామాజిక న్యాయం తప్పకుండా సాధిస్తుంది అన్న ఆశాభావం, ఆప్టిమిజం కనిపిస్తుంది. దీన్ని కాన్సెప్చువలైజ్ చేసి మీరు మీ సందేశంలో వివరించండి. మీకు 15 minutes. థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. థ్యాంక్ యూ. సో ఒక్కసారి జస్ట్ ఇంకొక మెయిన్ పదం ఏంటంటే మనకి ఇంప్యూనిటీ అనేది చాలా గుర్తుపెట్టుకోవాలి మనం. దళిత క్రైస్తవులం, దళిత ఇంప్యూనిటీ అనే పదం అంటే ఇంప్యూనిటీ ఇన్ సెన్స్ శిక్ష పడుతుందనే భయం లేకుండా ప్రవర్తిస్తున్నారు. అనాదిగా చూసుకుంటే రాను రాను అది ఎక్కువైపోతుంది. అంటే ఇవాళ మన మీద ఎవరైతే దాడులు చేస్తున్నారో, ఎవరైతే మనల్ని ఇష్టం మీడియాలో కానీ ఎక్కడంటే అక్కడ సోషల్ మీడియాలో కానీ ఇంకోటి ఎక్కడంటే అక్కడ మనం దూషిస్తూ ఎక్కడైతే దాడులు చేసి మళ్ళీ ఆ వీడియోని పెట్టడం ఇటువంటివి చేస్తున్నారో, దానికి వాళ్ళకున్న భావన లేకపోతే వాళ్ళకున్న ఇదేంటంటే వాట్ వీఆర్ డూయింగ్ ఈజ్ రైట్ అండ్ మాకు శిక్ష పడదు, శిక్ష పడుతుందని భయం లేదు, శిక్ష పడుతుందనే భయం లేదు. సో ఆ కోణంలో నేను ఇంప్యూనిటీ అనే పదాన్ని వాడాను. ఆన్ ది అదర్ సైడ్ ఇవాళ జరిగేది ఏంటంటే ఇంప్యూనిటీకి ఇంకొక సైడ్ వీ హ్యావ్ బికమ్ అసెప్టివ్. సో ఈ రెండింటి మధ్యన యుద్ధం జరుగుతుంది. క్రైస్తవులకు కూడా వీ హ్యావ్ బికమ్ వెరీ అసెప్టివ్. ఒకప్పుడు ముసుకేసుకొని ప్రార్థన చేసుకోవడం అనే మనల్ని ఏడిపించేవాళ్ళు, మనం కూడా 4 గోడల మధ్యనే ఉండేవాళ్ళం. బయటకు సరే అంటే అన్నాళ్లే మనకు బైబిల్ ఎక్కడ లేదు కదా అని. బట్ నవడేస్ వీ ఆల్సో బికమ్ అసెప్టివ్. ఎక్కువ మీడియాలో ఉంటున్నాం, డిబేట్స్లో డిస్కషన్లో పాల్గొంటున్నాం కాబట్టి అది కొంత వాళ్ళకి థ్రెట్ ఫీల్ అవుతుంది. ఇంకొకటి ఏంటంటే ఎప్పుడైతే రూల్ ఆఫ్ లా ఇస్ క్వశ్చన్ అప్పుడు రాజ్యానికి కానీ జ్యుడిషియరీకి కానీ కోపం వస్తుంది. ఇవన్నీ జరుగుతుంది. దీనికి ఒక చిన్న ఉదాహరణ చెప్తాను నేను. ఆక్విడ్లో అంటే సహజంగా ఏంటంటే ఆక్విడ్లో ఇప్పుడు ఆయన డిప్యూటీ స్పీకరు, ఆయన అంత వన్ సైడెడ్గా అంత చేస్తుంటే ఏ పార్టీలు క్వశ్చన్ చేయట్లేదు. నోబడీ ఈజ్ ఆస్కింగ్, నోబడీ ఈజ్ క్వశ్చనింగ్. ఆఖరికి ఈ మధ్యన కమ్యూనిస్ట్ పార్టీలు ముందుకు వచ్చి ఆ ఉద్యమాన్ని భుజాన్ని వేసుకున్నారు. కమ్యూనిస్ట్ పార్టీలు ముందుకు వచ్చి భుజాన్ని వేసుకున్నారు. అంటే లిమిటేషన్స్ కూడా ఎవరు చెప్పరా? ఈజ్ ఇన్ ఏ కీ పొజిషన్, వాట్ ఆర్ హిస్ లిమిటేషన్స్ అనేవి చెప్పరా? ఆయన ఏం చేస్తున్నాడు అనేది ఒకటి. ఇక్కడ మనం కూడా నేర్చుకోవాల్సిన అవసరం ఉంది. అంటే సహజంగా ఏ దేశంలో అయినా, మన దేశం కానీ ఇతర దేశాల్లో కూడా ఏంటంటే ఒక చట్టాన్ని తీసుకోవాలంటే ఉద్యమాలు చేయాలి. సో ఉద్యమాలు చేసినాక చట్టాలు వస్తాయి. కానీ మన దేశంలో ఉన్న దౌర్భాగ్య పరిస్థితి ఏంటంటే చట్టాలు అమలు చేయాలన్నా మనం ఉద్యమాలు చేయాలి. ఆ చట్టాన్ని అమలు చేయాలంటే ఇవాళ అట్రాసిటీ యాక్ట్ చూడండి, అది అమల్లోకి వచ్చిన దగ్గర నుంచి ఒక కేసు రిజిస్టర్ అవ్వాలంటే మనం ఉద్యమాలు చేయాల్సిందే. ఉద్యమాలు చేస్తేనే దాని మీద అమలు అవుతుంది, దాని మీద శిక్ష పడే పరిస్థితి, లేకపోతే కనీసం రిమైండ్ చేసే పరిస్థితి వస్తుంది. సో మన దౌర్భాగ్య పరిస్థితి అది. సో దానికి సిద్ధపడి ఉండాలి. నెక్స్ట్ ఇంకోటి ఏంటంటే ఇక్కడ ఐఎమ్ వెరీ హోప్ఫుల్, మీరు అన్నట్టు ఐఎమ్ వెరీ హోప్ఫుల్. ఖచ్చితంగా మనం ఉద్యమాన్ని నిర్మించగలం, సాధించగలం, సమానత్వం సాధించగలం. వీఆర్ వెరీ నియర్. ఓన్లీ థింగ్ ఈజ్ దట్ వీ నీడ్ టు కంటిన్యూ. దాన్ని ఎలా బలం చేసుకుంటాం అనే దాంతో చేసి నేను క్లోజ్ ది థింగ్, టైం కూడా సరిపోదు కాబట్టి. సంఘానికి 3 బాధ్యతలు ఉన్నాయి. ఇట్స్ మై పర్సనల్ ఒపీనియన్. సంఘానికి 3 బాధ్యతలు ఉన్నాయి. ప్రధానమైనది గాస్పల్. సో సంఘంలో బోధించడం కాకుండా అవుట్ రీచ్ కూడా చేస్తున్నాం. రెండోది వెల్ఫేర్ అనేది తగ్గిపోయింది. చాలా సంఘాల్లో వెల్ఫేర్ అనేది తగ్గిపోయింది. ఎందుకు? ఇందాక మనం వాక్యం చూసాం కదా, ఒక సంఘంలో ధనికుడు ఉన్నాడు, మధ్యతరగతోడు ఉన్నాడు, పేదవాడు ఉన్నాడు. సో మధ్యతరగతోడు ఎలాగలగాడు, పేదవాడిని ఏం చూస్తున్నాం మనం, చేస్తున్నామో చేయట్లేదు. ఎంతోమంది విధవరాలు ఉన్నారు, పూట గడవని విధవరాలు ఉన్నారు, అనేక మంది ఉన్నారు. సో వాళ్ళకి అవసరమైన ఏంటి చేస్తున్నాం. ఇవన్నీ కాకుండా జనరల్గా కెరీర్ గైడెన్స్ ఇటువంటివి కూడా యూత్ని మనం చేయాల్సిన అవసరం ఉంది. సో అది ఒకటి ఖచ్చితంగా చేయాలి. ప్రతి సంఘం, గ్రామ స్థాయి అయినా కావచ్చు, రాష్ట్ర స్థాయిలో కావచ్చు, ఎక్కడైనా కానీ సంఘాలని చేయాలి. ఎందుకంటే మోస్ట్ ఆఫ్ ది మనకి ఏంటంటే ఇండిపెండెంట్ పక్కన పెడితే మనకి పెద్ద పెద్ద డినామినేషన్స్ ఉన్నాయి. సిఎస్ఐ, లూథరన్, సిబిసిఎన్సి, ఇట్లా రకరకాల ఆర్సిఎం డినామినేషన్స్ ఉన్నాయి. దాని నుంచి ఒక రకంగా
వాళ్ళు తీసుకున్న నిర్ణయాన్ని కిందకి తీసుకెళ్ళడం ఈజీ అవుతుంది. అది కాకుండా మనం ఏంటంటే ఇండిపెండెంట్ చర్చెస్తో వర్క్ చేయాల్సిన అవసరం ఉంటుంది. ఓకే. మూడోది, వీ నీడ్ టు ఆర్గనైజ్ ది మాసెస్. చర్చ్ హ్యాస్ టు ఆర్గనైజ్ ది మాసెస్. ఎక్కడికి వెళ్ళి చేయొద్దు, నీ సంఘంలో నువ్వు ఆర్గనైజ్ చేయి చాలు. నీ సంఘంలో నువ్వు ఆర్గనైజ్ చేయి. నీ సంఘంలో వాళ్ళకు ఉన్న రూట్స్ ఏవైతే ఉంటాయో, సే ఫర్ ఎగ్జాంపుల్ నేను ఇక్కడ హైదరాబాద్లో ఉంటాను, కానీ నా రూట్స్ మా ఊర్లో ఉన్నాయి. సో అక్కడికి ఐ షుడ్ ప్లే ఏ రోల్. అట్లా ఎవరి గ్రామాలు, సొంత గ్రామాలని వాళ్ళు దత్తత తీసుకొని ఆ రూట్స్ని మనం స్ట్రెంథన్ చేయాలి. సో ఎలా స్ట్రెంథన్ చేయాలి ఏంటి అనేది చూస్తే, మేము నమ్మింది, మా ఉద్యమంలో మేము నమ్మింది ఏంటంటే, నిర్మాణం, ఇన్స్టిట్యూషన్ బిల్డింగ్ లేకుండా ఏ ఉద్యమాన్ని కూడా చేయలేము. ఫండింగ్ చేసి చేయాలంటే ఏది కాదు. సో నిర్మాణం అనేది జరగాలి. సో ఇన్స్టిట్యూషన్ బిల్డింగ్ అనేది జరగాలి. సో దానికి వీ నీడ్ టు గివ్ ట్రైనింగ్స్. సో గ్రామ స్థాయిలో ఆ నిర్మాణం అనేది జరగాలి. సో గ్రామ స్థాయిలో ఇక్కడ నిర్మాణం అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఒక విలేజ్ తీసుకుంటే, ఆ విలేజ్లో ఉన్న సమాజం, దళిత సమాజం, దళిత క్రైస్తవులు, దళితులు అందరినీ ఏకపరిచి చేసి, ఉన్న సంఘాలను ఏకపరిచి వాళ్ళని ఒక కన్సెన్సస్లోకి తీసుకురావాలి. ఒక కన్సెన్సస్లోకి తీసుకొచ్చి కామన్ అండర్స్టాండింగ్ తీసుకొచ్చి అందరి రిప్రజెంటేషన్తో వీ నీడ్ టు ఫార్మ్ ఏ కమిటీ. ట్రైనింగ్స్ అని పక్కన పెడితే మామూలుగా నిర్మాణం గురించి నేను ఫస్ట్ ఫినిష్ చేస్తాను. సో అక్కడ మనం వీ నీడ్ టు ఫార్మ్ ఏ విలేజ్ లెవెల్ కమిటీ వేర్ అందరి ఏమంటారు పార్టిసిపేషన్ ఆఫ్ ఆల్, ఎక్కడ కూడా డిఫరెన్సెస్ లేకుండా, లెట్ ది నంబర్ ఆఫ్ ది కమిటీ బీ మోర్, అవసరాన్ని బట్టి. సో అట్లీస్ట్ 9 to 11, అవసరం ఇంకా 13, 15 అట్లా పెట్టుకొని ఒక కమిటీని ఫామ్ చేసి ఆ కమిటీకి ట్రైనింగ్ ఇచ్చి, ఆ కమిటీ ఆ గ్రామానికి మళ్ళీ ట్రైనింగ్ ఇచ్చేటట్టు వీ నీడ్ టు ఆర్గనైజ్. సో ఈ కమిటీని ఏం చేస్తాం మనం, ఫర్ ఎగ్జాంపుల్ ఒక మండలం తీసుకుందాం. ఒక మండలంలో ఒక 20 గ్రామాలు ఉన్నాయి. 20 గ్రామాల్లో 20 కమిటీలు వేస్తాం. సో ఒక్కొక్క కమిటీలో 10 మంది ఉన్నారు అనుకుందాం ఉదాహరణకి. సో 25 మంది అంటే 25 × 10 250 మంది అవుతారు. ఈ 250 మందిని ఏ విలేజ్కి ఆ విలేజ్ ఉంటారు. వీళ్ళు మళ్ళీ మండలానికి అట్లీస్ట్ 2 to 3 people ఫ్రమ్ ఈచ్ విలేజ్ విల్ కమ్ రిప్రజెంటేట్ మండల్ లెవెల్. అంటే అప్పుడు ఏమవుతారు, 25 గ్రామాల నుంచి 25 మందో, 25 2 50 లేకపోతే 75 మంది వచ్చి వాళ్ళు దే విల్ బ్రింగ్ అప్ ది ఇష్యూస్, దే విల్ ఐడెంటిఫై ది ఇష్యూస్, దే విల్ బ్రింగ్ అప్ ది ఇష్యూస్ ఫ్రమ్ ది విలేజ్ టు మండల్ అండ్ డిస్కస్ ఎట్ మండల్ లెవెల్. ఎలా అడ్రస్ చేయాలి ఏంటి అనేది వాళ్ళకి మనం ట్రైన్ అప్ చేస్తే వాళ్ళు దే విల్ బి కీపింగ్ ఆన్ అడ్రసింగ్ ది ఇష్యూస్. అట్లాగే ప్రతి మండలం నుంచి డిస్ట్రిక్ట్ రిప్రజెంటేషన్ ఉండాలి, ప్రతి డిస్ట్రిక్ట్ నుంచి స్టేట్కి రిప్రజెంటేషన్ ఉండాలి. సో ఇది మనం ఖచ్చితంగా ఫామ్ చేసుకోవాలి. వీ నీడ్ టు బిల్డ్ దిస్. ఇది బిల్డ్ చేసినప్పుడు ఏమవుతుందంటే, అవసరమైనప్పుడల్లా వాళ్ళకి అవసరమైన జ్ఞానాన్ని మనం పెంపొందిస్తాం, వాళ్ళకి అవసరమైన ట్రైనింగ్స్ ఇస్తాం. ఏదైనా ఇష్యూ వస్తే ఆ ఇష్యూ మీద టోటల్గా ఒక టీం వెళ్ళి ఫ్యాక్ట్ ఫైండింగ్ చేసి ఫ్యాక్ట్ ఫైండింగ్ రిపోర్ట్ని వీళ్ళందరికీ పంపిస్తాం. అంటే ఏమవుతుంది, అప్పుడు మనం ఈ వాయిస్ని గ్రామాల నుంచి రాష్ట్ర స్థాయి వరకు అన్ని స్థాయిలో రేస్ చేయగలుగుతాం. ప్రతి గ్రామంలో రేస్ చేస్తాం, ప్రతి మండలంలో రేస్ చేస్తాం, ప్రతి జిల్లాలో రేస్ చేస్తాం, రాష్ట్రంలో రేస్ చేస్తాం. అంటే ఎప్పుడైతే ఈ కామన్ వాయిస్ అన్ని ప్రాంతాల నుంచి వస్తుందో ఏ ప్రభుత్వం అయినా దాన్ని వినాల్సిన అవసరం ఉంటుంది. ఈ యూనియనైజేషన్ అనేది జరగాలి, టాప్ టు బాటమ్, బాటమ్ టు టాప్. సో ఇక్కడ ఏంటంటే ప్రధానమైన రోల్ గ్రామ స్థాయిలో ఉంటుంది. ప్రధానమైన రోల్ గ్రామ స్థాయి. ఆ గ్రామ స్థాయిలో ఉన్న స్ట్రక్చర్ని బాగా స్ట్రెంథన్ చేసి, బాగా ఎడ్యుకేట్ చేసి, ట్రైనింగ్స్ చేస్తే అప్పుడు ఖచ్చితంగా వీళ్ళు అచీవ్ ఇట్. చట్టాల మీద ఇస్తాం ట్రైనింగు, మన మీద జరిగే దాడుల మీద ఇస్తాం ట్రైనింగు, వాటికి సంబంధించిన చట్టాలు ఏమున్నాయి, ఎలా చేయాలి, ఒక పోలీస్ స్టేషన్కి వెళ్ళి ఎలా మాట్లాడాలి, ఏ ఇష్యూ వస్తే ఏ అధికారి దగ్గరికి వెళ్ళాలి, అన్నీ ఎక్సెప్ట్ వైలెన్సే ఉంటుంది కదా. దెర్ ఆర్ సెవరల్ అదర్ ఇష్యూస్, వెల్ఫేర్ ఇష్యూస్ ఉంటాయి. ఉపాధి హామీ పనులు అంటే ఎవరి దగ్గరికి వెళ్ళాలి, నీళ్లు రాకపోతే ఏ పని దగ్గరికి వెళ్ళాలి. ఎందుకంటే గ్రామాల్లో చిట్ట చివరం అనుకుంటే మనకు నీళ్ళు రావు. ఉదాహరణకు మా ఊరు ఉంది, మా పక్క ఊరు నుంచి పైప్ లైన్ అవతల ఊరికి వెళ్తుంది కానీ మా ఊరికి లేవు, దానిలోంచి ఏదో పట్టుకోవాల్సిందే. సో ఇట్లా ప్రతి దగ్గర కూడా జరుగుతాయి. నిధులేమో సప్లైన్ నుంచి వస్తాయి, ట్యాంక్ ఏమో ఎక్కడ కడతాడు, నీళ్ళేమో దళిత కాలనీకి ఉండవు. సో ఇటువంటి చాలా ఉన్నాయి. సో ఆ ఇష్యూస్ అన్ని ప్రతిదీ కూడా వీ నీడ్ టు అడ్రస్. వెల్ఫేర్కి సంబంధించినవి చాలా ఇష్యూస్ ఉన్నాయి. కాబట్టి ఈ నిర్మాణం చేసుకున్నప్పుడు ఏమవుతుందంటే, ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు ఒక ఇష్యూ జరిగింది. ఆ ఇష్యూ జరిగినప్పుడు మనం రీసెంట్గా సుప్రీంకోర్టు జడ్జిమెంట్ వచ్చింది. సుప్రీంకోర్టు జడ్జిమెంట్ వచ్చినప్పుడు నేను ఇందాక అన్నట్టు గ్రామానికి 10 మంది ఉన్నారు కదా, ఆ 10 మంది అంటే మండలానికి 250 మంది మినిమం. ప్రతి మండలంలో 250 మంది వెళ్ళి ఒక జస్ట్ స్మాల్ ప్రొటెస్ట్ చేసి, ఎంఆర్ఓ ఆఫీస్ దగ్గర చిన్న ప్రొటెస్ట్ చేసి ఒక రిప్రజెంటేషన్ ఎంఆర్ఓకి ఇచ్చి దాన్ని మీడియాకి ఇస్తే ఎంత ఎఫెక్ట్ ఉంటుంది. ప్రతి మండలంలో అలా జరిగింది అనుకోండి, అప్పుడేమవుతుంది, ప్రభుత్వం ఆలోచిస్తుంది, ఒరే ఈ ఓట్లు మనకి పోతాయేమో రా బాబు, వీళ్ళ గురించి మనం ఆలోచించాలని. సో ఈ నిర్మాణం జరిగినప్పుడే మనం అంటే భయం అనేది. దానికి మంచి ఎగ్జాంపుల్ కృష్ణమాదిక్ గారు. ఆయన అంటే భయం. ఆయన ఒక కాల్ ఇచ్చాడంటే రాష్ట్ర ప్రభుత్వాలైనా కేంద్ర ప్రభుత్వం భయపడతాయి. ఎందుకు? ఆయన నిర్మాణం చేసుకుంటే ఆయన వెనకాల జనాలు ఉన్నారు. ఆయన ఒక కాల్ ఇచ్చాడంటే దాన్ని ఇంప్లిమెంట్ చేస్తారు.
దాన్ని ఇంప్లిమెంట్ చేస్తారు. దానికి బెస్ట్ ఎగ్జాంపుల్ అసెంబ్లీ ముట్టడి. ఎవరు చేయలే, కానీ ఈ కుడ్ ఇట్ ఇన్ ఏ సక్సెస్ఫుల్ వే. ఏం చేసినా కానీ అసెంబ్లీలోకి వెళ్ళారు వాళ్ళు. సో ఎట్లా అది జరగాలి. సో నేనేమంటే విల్ నాట్ డూ ఇన్ ఏ వైలెంట్ వే, విల్ గో ఇన్ ఏ చక్కగా మంచి శాంతియుతంగా నీట్గా మనం ఏం చెప్పాలనుకున్నాం కాగితం రూపంలో పెడతాం, ఆ కాగితాన్ని మీడియాకి ఇస్తాం, అధికారులకు ఇస్తాం. అట్లా ఇది నిరంతరం జరగాలి. ఈ నిరంతరం జరిగే క్రమంలో ఎప్పుడైతే ఇలాంటి వైలెంట్ ఇష్యూస్ వస్తున్నాయో దాన్ని టేకప్ చేస్తాం, అప్పుడు దాని మీద మళ్ళీ వాయిస్ రేజ్ చేస్తాం. ఇది ఒక నిరంతర ప్రక్రియ. ఎప్పుడైతే ఇలా జరుగుతుందో ఖచ్చితంగా మనం వీ కెన్ అచీవ్. దెర్ ఇస్ నో డౌట్ ఎట్ ఆల్, వీ కెన్ అచీవ్. ఆ ఉద్యమాలు చేయబట్టి అట్రాసిటీ యాక్ట్ వచ్చింది. మీకు బాగా గుర్తుంటుంది, ఎవరు నాయకత్వం వహించాల. సుప్రీంకోర్టు ఏం చేసిందంటే అట్రాసిటీ యాక్ట్ కింద కేసులు పెడితే వాళ్ళని అరెస్ట్ చేయడానికి లేదు, ఎఫ్ఐఆర్ రిజిస్టర్ చేయడానికి లేదు ఒక జడ్జిమెంట్ ఇచ్చింది. సో ఆ జడ్జిమెంట్ ఇస్తే దాన్ని అడ్డం పెట్టుకొని అసలు కేసులు రిజిస్టర్ చేయడం మానేశారు. ఇన్వెస్టిగేషన్ చేస్తున్నాం, ఇన్వెస్టిగేషన్ ప్రూవ్ అవుతుంది. అప్పుడు దేశవ్యాప్త ఉద్యమం ఎవరి నాయకత్వానికి ఇండిపెండెంట్గా ఎవరి కాళ్ళు చేశారు. ఎందుకంటే ఉత్తర భారతదేశంలో ఎక్కువ వాళ్ళు గురవుతున్నారు కాబట్టి అక్కడ ఎక్కువ వచ్చింది. ఆ ఉద్యమానికి భయపడి వెంటనే బీజేపీ ప్రభుత్వం దిగొచ్చి పార్లమెంట్లో ఎనాక్ట్మెంట్ చేసింది, దాన్ని అమెండ్మెంట్ చేసింది మళ్ళీ. సో అట్లా మనం ఉద్యమం కనుక స్ట్రాంగ్గా ఉంటే గవర్నమెంట్స్ విల్ కమ్ డౌన్. ఎందుకంటే ఇవాళ ఏ పొలిటికల్ పార్టీ కూడా మనం భుజాన్ని వేసుకునే పరిస్థితులు లేరు. డైరెక్ట్గా ఎవరు మనని భుజాన్ని వేసుకునే పరిస్థితి లేదు. సో మనం వాళ్ళని డ్రాగ్ చేయాలి, వాళ్ళని లాక్కు రావాలి. మనం అవసరమైతే స్టేట్ లెవెల్లో కన్సల్టేషన్ పెట్టి మెయిన్ సంఘాలను తీసుకొచ్చి కన్సల్టేషన్ పెట్టి వీ నీడ్ టు బ్రింగ్ ఇన్ ది గవర్నమెంట్ కన్సర్న్ గవర్నమెంట్ హెడ్స్, అట్లాగే పార్టీ హెడ్స్ వీళ్ళందరూ కూడా తీసుకొచ్చి కూర్చోబెట్టి డిస్కస్ చేయాలి. ఈ ఇష్యూని వాళ్ళ ఇష్యూగా చేయాలి, మన ఇష్యూ కాదు, వాళ్ళ ఇష్యూగా చేయాలి. ఎందుకంటే రాజకీయ పార్టీలకి ప్రొటెక్షన్ అనేది ప్రతి ఒక్క మానవుడి యొక్క ప్రొటెక్షన్ అది బాధ్యత. అపోజిషన్ వాడు క్వశ్చన్ చేయాలి, రూలింగ్లో ఉన్నవాడు వాళ్ళని ప్రొటెక్ట్ చేయాలి. సో ఇందాక మరి రీసెంట్గా జరుగుతున్న ఇన్సిడెంట్ చూసాం, మరి ఎంత ప్రొటెస్టులు వచ్చినాయి, ఎంత వచ్చినాయి. మరి ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ గారు భుజానేశ్వరం మీదకి తీసుకెళ్ళాడు కాబట్టి అయ్యింది. సో అట్లా పొలిటికల్ పార్టీస్ కూడా మనల్ని ఓన్ చేసుకునే ప్రక్రియ మనం మొదలుపెట్టాలి. ఆ ప్రక్రియ మొదలుపెట్టాలి. అది పెద్ద ఇష్యూ ఏం కాదు, చేయాలి. ఎందుకంటే రీసెంట్గా కృష్ణమాది గారు ఒక స్టేట్మెంట్ ఇచ్చాడు ఆంధ్రాకి సంబంధించి. ఐ విల్ గో అండ్ డిస్కస్ విత్ ద సీఎం, వీఆర్ పార్ట్ ఆఫ్ యువర్ గవర్నమెంట్, మీకు మేము కావాలా వద్దా తేల్చుకోండి అని చెప్పి నేను మాట్లాడి అడిగి వస్తానని చెప్పి అన్నాడు. సో అటువంటి ఇది జరగాలి మన వైపు నుంచి. అది జరిగితే ఖచ్చితంగా మా క్రైస్తవులు మేము కావాలా మీకు వద్దా, దళిత క్రైస్తవులు మేము కావాలా మీకు వద్దా అనే ప్రశ్నే మనం లేవనెత్తాలి. ఆ లేవనెత్తినప్పుడు ఏమవుతుందంటే ఖచ్చితంగా మనకి, ఎందుకంటే వీ హ్యావ్ స్టాట్యూటరీ బాడీస్ ఉన్నాయి, ప్రతి స్టేట్లో ఉన్నాయి స్టాట్యూటరీ బాడీస్. వాళ్ళని పెట్టుకొని వాళ్ళ ద్వారా ప్రభుత్వంతో ఇది చేయొచ్చు. ఇక్కడ ఒక చిన్నది ఏంటంటే మా పాస్ట్ ఎక్స్పీరియన్స్, మేము అట్రాసిటీ కేసెస్ మేము యూస్ టు ఆర్గనైజ్ రౌండ్ టేబుల్ కాన్ఫరెన్సెస్. ఆ రౌండ్ టేబుల్ కాన్ఫరెన్స్లో మేము ఏం చేసామంటే ఒక పక్క మీడియా, ఒక పక్క విక్టిమ్స్, ఒక పక్క ఆల్ ది కన్సర్న్ గవర్నమెంట్స్ ఇన్ ది స్టేట్ డిపార్ట్మెంట్ పిలిచేవాళ్ళం. అట్ ద సేమ్ టైం కొన్నిసార్లు పొలిటికల్ పార్టీస్ కూడా పిలిచేవాళ్ళం. పొలిటికల్ పార్టీస్ దగ్గరికి వెళ్ళంగానే షెడ్యూల్ క్యాస్ట్, షెడ్యూల్ ట్రైబ్స్ అనగానే మా దానిలో ఎస్సీ ఎస్టీ సెల్ ఉందండి వాళ్ళు పంపిస్తామని అనేస్తాడు ఆ రాష్ట్ర అధ్యక్షుడు. వీళ్ళు పోయి అక్కడ మళ్ళీ వెనక్కి చెప్పలేదు. సో మేము అది కాదు సార్, ఒకసారి చూసాం, రెండోసారి మేమేమంటే సార్ మీరు మా వాళ్ళని పంపించండి మేము కాదంట్లా, కానీ వాళ్ళు తిరిగి వచ్చి మీకు చెప్పలేరు, మీరు చెప్పినా మీరు దాన్ని యాక్సెప్ట్ చేయరు, మీరే రండి లేదా ఒక బలమైన నాయకుడు మీ దాని నుంచి పంపించండి. అతనికి అర్థమైతే మా ఇష్యూని మీ పార్టీలో బలంగా చెప్తాడు, డిస్కస్ చేయడానికి ఉంటుంది అనేది జరుగుతాయి సహజంగా. సో అందుకనే మనం కూడా ఏంటంటే ఇలా అందరినీ కలుపుకొని ఇది అందరి ఇష్యూ, మా ఒక్కరిదే కాదు అందరి ఇష్యూ అని చెప్పి వాళ్ళని సెన్సిటైజ్ చేస్తే ఖచ్చితంగా వీ కెన్ డూ డెఫినెట్లీ. దెర్ ఇస్ నో డౌట్ ఎట్ ఆల్, ఇట్ ఈస్ పాసిబుల్. మనకి సమస్తం సాధ్యమే. యుద్ధం యెహోవాదే, మన విశ్వాసం చాలా గట్టిది. బైబిల్లో మనకి అనేక ఉదాహరణలు ఉన్నాయి, అన్ని జరిగినవే ఉన్నాయి కాబట్టి ఇవన్నీ కూడా దృష్టిలో పెట్టుకొని మనం ఒకసారి కూర్చొని ఒక కాంక్రీట్ ప్లాన్ చేసుకొని లెట్ us స్టార్ట్ ఇన్ ఏ స్మాల్ వే. ఒకేసారి పెద్దది అవ్వదు, ఒక్కొక్క గ్రామం స్టార్ట్ చేసి అక్కడ ఎడ్యుకేట్ చేసి మనం మొదలు పెడితే ఖచ్చితంగా జరుగుతుంది. ఇదివరకు మేము ధర్నాలు అలాగే చేసేవాళ్ళం. ఇక్కడ నుంచి వెళ్ళాలన్న కష్టమే, ఎక్కడో అక్కడే చేయాలి, ఎక్కడో అక్కడే స్తంభింపు చేయాలి, ఎక్కడో అక్కడే దాన్ని వాయిస్ తీసుకురావాలి. ఎప్పుడైతే అది జరుగుతుందో ఖచ్చితంగా ఇంకా డోకా ఉండదు. ఎవ్రీథింగ్ ఈజ్ పాసిబుల్ ఫర్ అస్. అమ్మో వీళ్ళతో పెట్టుకోకూడదురా బాబు అనేది ఒకటే చిన్న ఎగ్జాంపుల్. కాశ్మీర్ నుంచి కన్యాకుమారి వరకు ఎక్కడికి వెళ్ళినా ఏ గ్రామంలో అయినా దళితులు లేని గ్రామం లేదు. కాశ్మీర్ నుంచి కన్యాకుమారి వరకు ఏ గ్రామం అయినా దళితులు లేని గ్రామం లేదు. మరి అన్ని గ్రామాల్లో రెడ్లు ఉన్నారా, అన్ని గ్రామాల్లో కమ్మోళ్ళు ఉన్నారా, అన్ని గ్రామంలో కాపులు ఉన్నారా, అన్ని గ్రామంలో బ్రాహ్మణులు ఉన్నారా? లేదు. కానీ మనం లేని గ్రామం లేదు. జస్ట్ ఒక చిన్న ఇది, మనం వర్క్ ఫోర్స్ అంతా మనమే కదా. ఒక్క వారం రోజులు మనం పని చేయడం మానేస్తే ఎట్లా ఉంటుంది చూడండి. ఎక్కడెక్కడ ఉన్నామో, ఏ సెక్టర్లో ఉన్నామో, కన్స్ట్రక్షన్ దగ్గర నుంచి ఇండస్ట్రీస్ దగ్గర నుంచి అన్నీ మనం చేయడం మానేస్తే ఏమవుతుంది చూడండి, చంపించిపోద్ది దేశం, లాకౌట్ చేయాల్సిన.
సో అంత పవర్ ఉంది మన దగ్గర. ఓన్లీ థింగ్ ఈస్ లూజ్ ట్యాక్స్లో ఉన్నాం అందరం. అవన్నీ కలిపితే దేర్ ఇస్ నో డౌట్ వీ కెన్ అచీవ్. భూమి ఆకాశం దానిలో సమస్తం మన దేవుడైన యెహోవాదే. దాన్ని స్వతంత్రించుకోవాల్సిన బాధ్యత మనకుంది. సో రాజ్యాధికారంలోకి మనం రావాలి, ఆయన యొక్క పరిపాలన మనం చూపించాలి. కాబట్టి ఆ దిశగా మనం ప్రయాణం చేయాల్సిన అవసరం ఉంది. ఖచ్చితంగా చేయగలం, సాధిస్తాం. ఆ బలము, ఆ శక్తి, ఆ విశ్వాసం మన దగ్గర ఉన్నాయి. కాబట్టి ఆ కోణంలో మనం ఖచ్చితంగా ముందుకు నడిచి మన మీద జరిగే దాడుల్ని, ప్రత్యేకంగా దళిత క్రైస్తవులు సంఘాల మీద జరిగే దాడుల్ని ఖచ్చితంగా అరికడతాం అనే విశ్వాసంతో ముగిస్తున్నాను. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ విజయ్ గారు, ఇన్స్పైరింగ్ మెసేజ్ ఇచ్చారు. ముఖ్యంగా మోస్ట్ అవుట్ స్టాండింగ్ థింగ్ వచ్చేసి ద క్రిమినాలజీ ఆఫ్ ఇంప్యూనిటీ అన్నది చాలా చక్కగా వివరించారు. ప్రతి గృహంలో ఇది చర్చ జరగాలి. ఇది ముఖ్యంగా శిక్ష పడుతుందన్న భయం లేదు. నేను అది మారల్ బ్యాంక్రప్సీ అని కూడా నేను అంటున్నాను. యు మే అగ్రీ ఆర్ డిసగ్రీ, బట్ స్పిరిచువల్ బ్యాంక్రప్సీ ఆన్ ద పార్ట్ ఆఫ్ అదర్స్. కాబట్టి లెట్ us మూవ్ ఆన్ టు ద నెక్స్ట్ ఫైనల్ మెసేజ్ బై అవర్ బిలవెడ్ పాస్టర్ గారు. తుది పలుకులు, ప్రార్థన మరియు ఆశీర్వాదము. థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. పాస్టర్ గారు. ఈరోజు నీ దాసుల ద్వారా మరి ప్రత్యేకంగా మరి డానియల్ విజయ్ గారి ద్వారా, మరి హేమ్ సాగర్ గారి ద్వారా ఎన్నో విషయాలు మనం ఈరోజు తెలుసుకున్నాము. నిజంగా క్రైస్తవులు అందరూ కూడా యునైటెడ్గా అందరూ కలిసి సహోదరుల ఐక్యత కలిగి నివసించుట ఎంత మేలు, ఎంత మనోహరం. నిజంగా దేవుని వాక్యంలో ఉన్నట్లు నిజంగా మనం అందరం కలిసి మరి మరి చేస్తే తప్పకుండా దేవుడు మనతో ఉండే దేవుడు. మన దేవుని యొక్క ప్రామిస్ అంటే నిన్ను విడువను ఎడబాయనంటు, నేను సదాకాలం మీతో ఉంటా అన్నాడు. అలాంటప్పుడు యుద్ధము యెహోవాది. నిజంగానే మరి దేవుడు మనకు ఎంత మంచి అష్యూరెన్సెస్ ఇచ్చినాడు దేవుని వాక్యంలో. మరి కలిసి మరి యునైటెడ్గా మనము పోరాటం చేస్తే గాడ్ విల్ డూ వండర్స్ ఫర్ అస్. దేవుడు ఆయన తన మహిమను మరి ఆయన కనపరిచేటువంటి దేవుడు. మరి అటువంటి గొప్ప దేవుడు మనకుండగా మనం వినకుండా ధైర్యం కలిగి మరి ముందరం కలిసి ముందుకు సాగాలి. మరి ముఖ్యంగా ఆయన యొక్క సువార్తను మనము మరి ఇంకా ఇంటీరియర్ ప్లేసెస్లో, ఇంకా అసలు ఏమాత్రం సువార్త అందని ప్రదేశాలు ఎన్నో ఉన్నాయి. మరి అలాంటి వాటికి వెళ్ళి మరి మనం యేసుక్రీస్తుని ప్రకటించే బిడ్డలుగా ఉండాలని ప్రభు ఈరోజు మనతో మాట్లాడుతూ ఉన్నాడు. చిన్న ప్రార్థన చేసుకొని ఈ యొక్క పాడ్కాస్ట్ మనం ముగించుకుందాం. పరిశుద్ధమైన ప్రేమగల మా తండ్రి, దయగల నాయన, నీ పాలనకు వెళ్ళి స్తోత్రం చెల్లిస్తాం నాయన ప్రభావ. నీ దాసుల ద్వారా నాయన ప్రభావ మీరు మాకు ఎన్నో విషయాలు తెలిపారు నాయన ప్రభావ. మేము ఎలా ఉండాలి, ఎలా మరి యూనైట్ కావాలి, ఎలా కమిటీస్ ఫామ్ చేసుకోవాలి, ఎలా నాయన ప్రభావ ముందుకు పోయిన ప్రభావ ఎన్నో మరి నాయన ప్రభావ మీరు ఇచ్చిన ఆలోచనలు నాయన ప్రభావ. మా క్రైస్తవ నాయకులు అందరినీ మీరు బలపరచండి నాయన. నీ తెలివి జ్ఞానం బిడ్డలకు దయచేయండి. మరి ఈ క్రైస్తవ లోకంలో ఉన్నటువంటి మా ఎవాంజలిస్టులు, మరి బిషప్లు, పాస్టర్లు, నాయన ప్రభా సేవకులు, మరి యువర్ సర్వెంట్స్ ఆఫ్ ది ప్రభా సర్వెంట్స్ అందరినీ మరి ప్రత్యేకంగా దీవించండి, ఆశ్రయించండి. ఈ మూవ్మెంట్ లో నాయన ప్రభా ప్రతి ఒక్కరికి నీ తెలివి జ్ఞానం దయచేయండి నాయన ప్రభా. నాయన ప్రభా ఈ ఉద్యమం ద్వారా నాయన ప్రభా మీరు మహిమ ఘనత పొందాలి ప్రభా. ఈ ఉద్యమం ద్వారా ప్రభా నీ రాజ్య వ్యాప్తి విస్తరణ కావాలి నాయన ప్రభా. ఈ ఉద్యమం ద్వారా నాయన ప్రభా నాయన మరి ప్రతి ఒక్కరూ రక్షణ పొందాలి ప్రభా. ఎవరు నశించడం నీకు ఇష్టం లేదు నాయన ప్రభా. ఈ ఉద్యమం ద్వారా అనేకులు నాయన ప్రభా మరి నీ వాక్యంలో బలపడి మరి ముఖ్యంగా నువ్వు నిజమైన దేవుడు తెలుసుకొని ముందుకు సాగుడుకు నేను మహింపరచ బిడ్డలుగా మరి ప్రతి ఒక్కరూ ఆయతపరచబడటకు నీ కృప దయచేయమని వింటున్న ప్రతి శ్రోతను దీవించి ఆశ్రయించండి. ప్రత్యేకంగా గ్రేస్ స్టడీ పరిచర్యను నాయన ప్రభా పాస్టర్ సుభాష్ గారిని మీరు దీవించండి, వారి కుటుంబాన్ని దీవించండి నాయన ప్రభా. ఈ పరిచర్య ఇంకా కొనసాగుతూ అనేకులకు దీవెనకరంగా ఆశీర్వాదకరంగా ఉంటూ సహాయం దయచేయమని నీకే వేలాది స్తుతులు చెల్లిస్తూ మా ప్రభువును రక్షకుడిన యేసుక్రీస్తు పేట ప్రార్థించి అడిగి వేడుకొంచున్నాం తండ్రి. ఆమెన్, ఆమెన్. మన పరమ తండ్రి దేవుని యొక్క ప్రేమయు మన ప్రభువును రక్షకుడిన యేసుక్రీస్తు కృపయు పరిశుద్ధాత్మ దేవుని అన్యోన్య సహజం చేరిన మనకందరికీ ప్రత్యేకంగా వింటున్న ప్రతి శ్రోతకు ఇప్పుడు ఎల్లప్పుడు సదాకాలం తోడండును గాక. ఆమెన్, ఆమెన్.